ఈ ప్రాజెక్ట్ ప్లాట్ఫామ్ ఏంటి, వాట్ ఈస్ క్యాష్ బ్యాక్, అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సింపుల్ టర్మినాలజీ చెప్పాలంటే క్యాష్ బ్యాక్ it's an e-commerce platform, it's an e-commerce business which is going to bring a revolution in the e-commerce world. ఇంకా మేము ఒక మోటో ఇచ్చాము ఈ ప్రాజెక్ట్ కి, హ్యాపీ ఎర్నింగ్ వైల్ స్పెండింగ్. అంటే మీరు ఇప్పుడు నుంచి అంటే ఫ్యూచర్ లో వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు స్పెండ్, మీ మీద మనం మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కదా, వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్, ఆ స్పెండింగ్ మీద మనకి లైఫ్ టైం మనకు ఎర్నింగ్ మనకు రాబోతుంది. ఆ ఎర్నింగ్ ఎలాగా, దాని గురించి ఈ ప్రాజెక్టు ఒక 45 minutes లో మీకు నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. దాని తర్వాత మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే వీ కెన్ గెట్ సార్టెడ్ అవుట్, ఆర్ మీరు మీ స్పాన్సర్ అంటే ఎవరు మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళతో, లేకపోతే మీ అప్లైన్ తో, మీ సీనియర్ తో మీరు డిస్కషన్ చేసుకుని యూ కెన్ రిజాల్వ్ యువర్ క్వశ్చన్స్. ఓకేనా? కానీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాలు ఉంటాయి. అది చెప్పిన తర్వాత నేను ఈ క్యాష్ బ్యాక్ ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్ చెప్తాను. ఇంపార్టెంట్ ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అ మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ. ఇట్ ఈస్ నాట్ మల్టీలెవెల్ మార్కెటింగ్. ఇది ఈ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ, వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 50 years డెకేడ్ నుంచి 50 years నుంచి ఉంది. కానీ మన ఇండియాలో ఈ ఇండస్ట్రీ అంత పాపులర్ లేదు, ఎందుకంటే మనకి ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా జనాలు నష్టపోయారు. ఇంకా ఈ పేరుకి మనకి ఇట్స్ లైక్ అ టాబూ వర్డ్ ఇన్ ఇండియా. అంటే బూత్ వర్డ్ ఇక్కడ. ఎవరైనా మల్టీలెవెల్ మార్కెటింగ్ మనం భయపడతాం, అరే బాబా వద్దురా బాబు మాకు వద్దని. సో మంచి విషయం ఏంటంటే క్యాష్ బ్యాక్ ఇది మల్టీలెవెల్ మార్కెటింగ్ కాదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఎంతో సంతోషంగా నేను చెప్తాను మీకు, జీరో ఇన్వెస్ట్మెంట్. నాకు రాత్రి ఎంత హ్యాపీగా నేను నిద్రపోతానంటే, ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్, నేను నా జేబులో నుంచి ఒక్క నయా పైసా నేను పెడతలేదు. వేరే సంతోషం విషయం ఏంటంటే, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక నయా పైసా తీసుకోవట్లేదు నేను. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాష్ బ్యాక్ ప్రాజెక్ట్. ఎవరి దగ్గర నుంచి ఒక పైసా నేను తీసుకోవట్లేదు. ద మూమెంట్ నేను జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నానంటే, జీరో ఆబ్లిగేషన్. నా మీద వేరే వ్యక్తి, ఆపోజిట్ మనిషికి ఆబ్లిగేషన్ లేదు, అతని మీద ఆబ్లిగేషన్ ఉంది. ఎందుకంటే నేను నా టైము అతని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను. అప్పుడు ఏమవుతుందంటే అతని మీద ఆబ్లిగేషన్ వచ్చేస్తుంది, నా మీద ఆబ్లిగేషన్ లేదు. బికాస్ ఐఎమ్ గివింగ్ మై టైమ్ టు దట్ పర్సన్. సెకండ్, జీరో లయబిలిటీ అంటే మీ సంబంధం, మీ రిలేషన్స్, మీ చుట్టాలతో, మీ ఫ్రెండ్స్ తో, మీ పక్కింటి వాళ్ళతో, మీ పనిచేసేదో కొలీగ్స్ తో, ఎవరితో మీ రిలేషన్స్, మీ లయబిలిటీస్ వాళ్ళ మీద ఎవరి మీద లేదు. ఎందుకంటే మన డబ్బులే తీసుకో. ఈ ప్రాజెక్ట్ లో ఎవరు నీట్ గా ఎథికల్ గా పని చేస్తారో వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. దట్ ఈస్ వెరీ క్లీన్. ద అదర్ థింగ్ ఇస్ జీరో రిస్క్. ఎందుకంటే మీరు డబ్బులే పెట్టరు దీంట్లో. So it's a zero risk, 100%. It's an e-commerce platform. What is the e-commerce platform? You can see in the next slides. Okay, and 100% legal application. Now, e-commerce platform gurinchi, cashback gurinchi cheppe mundu, I want to ask you one thing. Ippudu andaru evaru whoever are listening to this session, let me ask you, ఎంతమంది షాపింగ్ చేస్తారు? ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్ ఎంతమంది చేస్తారు? ఎంతమంది మీ మొబైల్ బిల్లు రీఛార్జ్ చేసుకుంటారు? ఎంతమంది మనం ఇంటి బిల్లు, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంతమంది కట్టుకుంటున్నారు? ఎంతమంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఆన్లైన్ టికెట్ బుకింగ్, అంటే మూవీ బుకింగ్, ఆన్లైన్ గ్రాసరీ, మన కిరాణా ఎంతమంది తీసుకుంటున్నారు? స్విగ్గీ ఎంతమంది వాడుతున్నారు? ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తాను. ఇప్పుడైతే అందరూ మనం ఇంట్లోనే ఉంటున్నాం, ఇంట్లో మనం ఆర్డర్ చేసి ఎంతమంది ఆర్డర్ చేస్తున్నారు? ఎంతమంది ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు? ఎంతమంది ఆన్లైన్ ట్రావెల్, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, హోటల్ బుకింగ్ ఎంతమంది చేస్తున్నారు? ఓకే, ఇది నేను ఎందుకు మీకు అడుగుతున్నానంటే, ఈ అన్ని దిస్ ఆర్ ఆల్ మ్యాండేటరీ యాక్టివిటీస్. అంటే ఈ అన్ని మీకు అడిగే నేను ప్రశ్నలకి మన ప్రొఫెషన్ తో ఏం సంబంధం లేదు. మీరు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, మీరు ఒక నెట్వర్కర్ అవ్వచ్చు, మీరు హౌస్ వైఫ్ అవ్వచ్చు, మీరు ఎవరైనా అవ్వచ్చు. కానీ ప్రతి మనిషి
వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ క్లాసు, వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి మనం ఈ అన్ని ట్రాన్సాక్షన్ మనం చేసుకుంటా ఉంటాం. కరెక్టా? కానీ ఈ మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ మనం చేసుకుంటా ఉంటాం. దీని మీద మనకి ఏవైనా ఇన్‌కమ్ జనరేట్ అవుతుందా? వెరీ సింపుల్ అండి. దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ క్వెషన్. మనం ఇది లైఫ్ టైము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ అందరూ ఈ రకరకాల ట్రాన్సాక్షన్, రకరకాల అప్లికేషన్స్‌తో ఆఫ్‌లైను, ఆన్‌లైను లేకపోతే ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్‌లో రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. అన్ని అప్లికేషన్ మనం వాడుతున్నాం. కానీ ఈ అన్ని ట్రాన్సాక్షన్ మనం చేస్తాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఎప్పటి నుంచి చేస్తున్నాం మనం? వి ఆర్ డూయింగ్ దిస్ ట్రాన్సాక్షన్ సిన్స్ డెకేడ్స్. ఓకే. ప్లీజ్ అండర్‌స్టాండ్. ఈ అన్ని ట్రాన్సాక్షన్ మనకి వాల్యుయేడ్ ఇస్తున్నాం. మనం రకరకాల అప్లికేషన్ మనం వాడుతున్నాం మన లైఫ్‌లో. కానీ మానిటరీ బెనిఫిట్ మనకి ఏం లేదు. మన లైఫ్ స్టైల్ ఏం మారదు. కానీ మనకి ఒక వాల్యుయేడ్ వాళ్ళు ఇస్తున్నారు. దాని తప్ప మనకి మానిటరీ బెనిఫిట్ ఏం లేదు. కానీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ క్యాష్ బ్యాక్ ప్రాజెక్టు ఏంటంటే మీరు ఈ ఎగ్జిస్టింగ్ ఎక్స్‌పెండిచర్ మీద అగైన్ ఐ రిపీట్ మీ ఎగ్జిస్టింగ్ ఎక్స్‌పెండిచర్ మీ ఖర్చులు మీ లైఫ్ స్టైల్ బట్టి మీ ప్రతి నెల ఏమేమి మీకు ఖర్చులు అవుతాయో ఆ ఖర్చుల మీద ఎక్స్‌పెండిచర్ మీద మీకు ఒక అడిషనల్ ఇన్‌కమ్ జనరేట్ అవబోతుంది. ఆ అడిషనల్ ఇన్‌కమ్ ఎలాగంటే మీరు సిన్సియర్‌గా మీరు క్యాష్ బ్యాక్ సెషన్ ఫాలో చేస్తే ఈ అడిషనల్ ఇన్‌కమ్ మీ ప్రైమరీ ఇన్‌కమ్ ఇప్పుడు ఏముంటదో ఆ ప్రైమరీ ఇన్‌కమ్ మీరు సూపర్‌సీడ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. దట్ వాటెవర్ ఎక్స్‌పెండిచర్ మీరు ప్రతి నెల ఎక్స్‌పెండిచర్ చేస్తారు. మ్యాండేటరీ ఎక్స్‌పెండిచర్ చేస్తారో ఆ ఎక్స్‌పెండిచర్ మీద మీకు లైఫ్ టైమ్ సేవింగ్ రాబోతుంది. నౌ వాట్ ఈస్ దట్ అప్లికేషన్? దిస్ ఈస్ క్యాష్ బ్యాక్. సో క్యాష్ బ్యాక్ ఏమిటి? దీని గురించి నేను 3 సెక్షన్స్ కేటగరీలు నేను డివైడ్ చేస్తాను. వాట్ ఈస్ క్యాష్ బ్యాక్? క్యాష్ బ్యాక్ ఏమిటి? మనం క్యాష్ బ్యాక్ ఎందుకు చేయాలి? క్యాష్ బ్యాక్ మూలాన మనకి లాభం ఏముంటది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ బ్యాక్ ఏంటంటే ఇట్స్ అ వరల్డ్ క్లాస్ అప్లికేషన్. ఇంక వాళ్ళు ఏం చేశారంటే ఆండ్రాయిడ్ ఫోన్ ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చేశారు. ఐఫోన్ వస్తది. కొత్త అప్డేట్ రాబోతుంది. ఇది మేబీ అనదర్ 1 మంత్ లో కొత్త అప్డేట్ వస్తది. అది వచ్చిన తర్వాత మన ఐఫోన్ లో కూడా ఈ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేయగలము. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ ఈ అన్ని మనం రకరకాల మన అప్లికేషన్ వాడతాం కదా మన ఐఫోన్ లో స్మార్ట్ ఫోన్ లో ఆ అన్ని అప్లికేషన్స్ కి వాళ్ళు ఏం చేశారంటే దే హావ్ ఇంటిగ్రేటెడ్ ఆల్ దీస్ అప్లికేషన్స్ వాళ్ళ ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసేసారు. అంటే మీరు రీచార్జ్ బిల్ పేమెంట్ కి రకరకాల అప్లికేషన్ వాడే పని లేదు. షాపింగ్ కి మీకు వేరే రకరకాల అప్లికేషన్ వాడే పని లేదు. ఫుడ్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ ఇవన్నీ అప్లికేషన్ మీరు చూస్తున్నారు. ఈ స్క్రీన్ లో చూస్తున్నారు కదా దిస్ ఇస్ ద రియల్ స్క్రీన్. ఈ అన్ని అప్లికేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్క క్యాష్ బ్యాక్ అప్లికేషన్ వాళ్ళు పెట్టేశారు. ఇంక వాళ్ళు ఏమంటున్నారు సార్ మీకు ఈ అన్ని రకరకాల అప్లికేషన్ మీ స్మార్ట్ ఫోన్ లో మీకు డౌన్లోడ్ చేసే అవసరం లేదు. ఒకటే అప్లికేషన్ క్యాష్ బ్యాక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. హ్యాపీగా మీరు మీ ట్రాన్సాక్షన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి $1 బిలియన్ క్వశ్చన్ ఉంటది. మనం క్యాష్ బ్యాక్ అప్లికేషన్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి మా ఫోన్‌లో? మాకు లాభం ఏంటి? మేము వేరే అప్లికేషన్ వాడుతున్నాం. మాకు బాగుందా అప్లికేషను. మేము మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం, షాపింగ్ చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. కానీ మేము ఈ క్యాష్ బ్యాక్ అప్లికేషన్ మేము డౌన్లోడ్ చేసుకుంటే మాకు లాభం ఏంటి? ఇక్కడ మీకు 2 ఉన్నాయి లాభాలు. ఫస్ట్ లాభం ఏంటంటే ఈ అన్ని అప్లికేషన్ మీరు చూస్తున్నారా? జస్ట్ ఊహించుకోండి. జస్ట్ అస్యూమ్ ఇది క్యాష్ బ్యాక్ లేదు. ఈ అన్ని అప్లికేషన్ మీరు మీ ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుంటారు. మీ స్క్రీన్ ఎలాగుంటది? అంటే ఫుల్ కిచిడీ లాగా ఉంటది. ఫస్ట్ ఇక్కడ నుంచి మీకు ఈ అన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసే అవసరం లేదు. ఇట్ విల్ బి యువర్ స్మార్ట్ ఫోన్ విల్ బి ఫుల్ ఆఫ్ స్పేస్ బాగుంటది మీ స్మార్ట్ ఫోన్‌లో 1. సెకండ్ ఈ అప్లికేషన్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ మీరు క్యాష్ బ్యాక్ వాడితే లైఫ్ టైమ్ యూ కెన్ జనరేట్ అన్ ఇన్‌కమ్. లైఫ్ టైమ్ యూ కెన్ జనరేట్ ఇన్‌కమ్. ఇప్పుడు ఇన్‌కమ్ ఎలాగా? క్యాష్ బ్యాక్ ఏమంటుంది? మీరు ఈ అన్ని అప్లికేషన్స్ నార్మల్ లైఫ్‌లో మీరు వాడుతున్నారు. కానీ మీకు ఏం లాభం లేదు. కానీ ఈ అప్లికేషన్సే మీకు అప్లికేషన్ స్విచ్ చేసే అవసరం లేదు. ఈ అప్లికేషన్సే మీరు క్యాష్ బ్యాక్ నుంచి మీరు యాక్సెస్ చేస్తే, క్యాష్ బ్యాక్ నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఈ అప్లికేషన్స్ నుంచి మీకు ఒక లైఫ్ టైమ్ ఇన్‌కమ్ రాబోతుంది. ఇప్పుడు ఆ ఇన్‌కమ్ ఎలాగా? లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ప్రతి నెల there are certain mandatory transactions which are there in our life, right? క్యాష్ బ్యాక్ ఏమంటుంది?
ఆ అన్ని మ్యాండేటరీ ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తున్నారు కదా, ఆ అన్ని మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ మీరు క్యాష్ బ్యాక్ నుంచి చేయండి. ఎందుకంటే what cashback has done, cashback has adopted affiliate business marketing. అంటే affiliate marketing ఈ కాన్సెప్ట్, ఈ బిజినెస్, it is there in our traditional business. అంటే it is there since centuries. ఇప్పుడు అఫిలియేట్ బిజినెస్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఇన్ ట్రెడిషనల్, మన ట్రెడిషనల్ మార్కెటింగ్ లో అఫిలియేట్ ఎలా పనిచేస్తుందంటే, మీరు సపోజ్ మీరు ఒక బ్యాంక్ డిఎస్ఏ తీసుకుంటారు, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్ తీసుకుంటారు, లేకపోతే నో యు ఆర్ రియల్ ఎస్టేట్ నో మీరు బిజినెస్ చేస్తారు. మీరు ఏం చేస్తారు, ఎప్పుడైనా మీరు బిజినెస్ ఆ కంపెనీకి బిజినెస్ ఇస్తే, లేకపోతే మీరు ఒక ప్రాపర్టీ అమ్మితే, యూ గెట్ అఫిలియేట్ కమిషన్, రైట్? 2% కట్ మీకు ఇస్తారు, 1% మీకు కమిషన్ ఇస్తారు. వాట్ ఈస్ దాట్? ఇట్స్ అన్ అఫిలియేట్ కమిషన్. అలాగే మీరు డాక్టర్ దగ్గర వెళ్తారు, డాక్టర్ వాళ్ళు ఏదైనా క్లినిక్ లో మీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, ఒక టెస్ట్ మీరు ఈ క్లినిక్ టెస్ట్ చేసుకోండి, ఆ క్లినిక్ వాళ్ళు డాక్టర్ కి అఫిలియేట్ కమిషన్ ఇస్తారు, విచ్ ఇస్ ప్రెటీ లెజిటిమేట్. Okay, so affiliate business model is the most legitimate, ethical, legal business model in the world. ఇప్పుడు ఏమైందంటే, ఈ ఇంటర్నెట్ ఎవల్యూషన్ 1980s లో ఎవల్యూషన్ ఇంటర్నెట్ వచ్చిందని ఈ అఫిలియేట్ బిజినెస్ మోడల్ ఈ కామర్స్ లో వెళ్ళిపోయింది. అంటే ఇంటర్నెట్ మీద ఆల్ డెవలప్ కంట్రీస్ లో ఇది చాలా ఇట్స్ ప్రిటీ మెచ్యూర్డ్. మనకే అంత అవేర్నెస్ రాలేదు. కానీ ఈ 10 years నుంచి, ఫర్ ద లాస్ట్ 10 years ఈ కామర్స్ మీద అఫిలియేట్ మార్కెటింగ్ కొంచెం మూమెంటం మన ఇండియాలో వచ్చేసింది. ఎందుకంటే మన ఇండియాలో 10 years నుంచి చూడండి 4G 5G వచ్చేసింది. కానీ 10 years క్రితం ఏముంది మన ఇండియాలో? ఏమి లేదు. 2G ఉంది, ఫోన్ లేవు, టెక్నాలజీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేదు మన ఇండియాలో. కానీ ఈ 10 సంవత్సరాల్లో 4G 5G వచ్చేసింది. ఇవాళ మీకు ఫోన్లో మీకు ఇంటర్నెట్, అంటే మీ డేటా మీరు వాడతారు. కానీ డేటా ఎలా వాడుతున్నారు? బికాస్ ఆఫ్ 4G అండ్ 5G. కానీ ఇది వరకు మన దగ్గర 4G లేదు. మీరు అసలు ఇంటర్నెట్ మీరు యాక్సెస్ చేయలేరు మీరు మీ ఫోన్ నుంచి. కానీ ఇవాళ చేస్తున్నారు బికాస్ ఆఫ్ 4G అండ్ 5G. 10 years క్రితం ఐఫోన్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కడ ఉండే కానీ ఎవరి దగ్గర ఉండే స్మార్ట్ ఫోన్స్? ఓన్లీ విత్ ఎలైట్ పీపుల్. ఎందుకంటే లక్షల్లో దాని కాస్ట్ ఉంది. కానీ ఇవాళ మీ దగ్గర ఒక 5,000 ఉన్న స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది. మనం ఒక పూట వి వోంట్ హ్యావ్ ఒక పూట ఫుడ్ మనం సాక్రిఫైస్ చేస్తాం, కానీ స్మార్ట్ ఫోన్ తీసుకుంటాం మనం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ అండ్ అఫోర్డబిలిటీ వచ్చేసింది. అందుకోసం ఏమైందంటే, ఈ 10 years లో ఏమేమి డెవలప్మెంట్ మన ఇండియాలో అవుతుంది, దాని మూలాన అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్రెడీ ఇండియాలో వచ్చేసింది. ఇప్పుడు అఫిలియేట్ బిజినెస్ మార్కెటింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఎప్పుడు ఇస్తా ఉంటాను నేను ప్రతి ప్రెజెంటేషన్ లో. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నేను రితేష్ అగర్వాల్ గురించి చెప్తాను, ఎంతో గర్వంగా చెప్తాను నేను. ఓయో, ఇట్స్ అ $1 billion కంపెనీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ, యంగ్, డైనమిక్, 25, 26 ఏజ్, సూపర్. హీస్ అ గ్రేట్ మోటివేషన్ ఫర్ మీ. అంత యంగ్ వయసులో గ్రేట్ విజనరీ అట్ ద ఏజ్ ఆఫ్ 19, 20. అతని బయోగ్రఫీ వింటుంటే, అతని ఇంటర్వ్యూ చూస్తాను, ఐ గెట్ సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. సో హైలీ మోటివేటెడ్ guy. It's a $1 billion company. Worldwide, it's the company is there. అదే మీరు స్విగ్గీ చూసుకోండి, మీరు జొమాటో చూసుకోండి, మీరు ఊబర్ చూసుకోండి. ఈ అన్ని కంపెనీస్ ఏంటి? ఈ అన్ని కంపెనీస్ ఈ కామర్స్ మీద అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ తీసుకొని ఇట్ హస్ బికమ్ $1 billion కంపెనీ. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ లో ఏముంటదంటే, దే విల్ నాట్ హ్యావ్ దర్ ఓన్ ప్రోడక్ట్. అఫిలియేట్ మార్కెటింగ్ ఫండా, ద బిజినెస్ మోడల్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్, వాళ్ళ ప్రోడక్ట్ ఉండదు, వాళ్ళు వేరే ప్రొడక్ట్ ని టైప్ చేసుకుని వేరే వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దాంతో వచ్చింది కమిషన్ తో దే విల్ రన్ ద బిజినెస్. దాట్ ఈస్ కాల్డ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఏం చేసిందంటే, క్యాష్ బ్యాక్ హెస్ అడాప్టెడ్ దిస్ మోడల్ టు ప్రమోట్ దిస్ అప్లికేషన్ అక్రాస్ ఇండియా రైట్ నౌ. ప్రస్తుతానికి అప్లికేషన్ ఇండియాలోనే ఉంది, కానీ చాలా చాలా తొందరలో మనం ఇంటర్నేషనల్ వెళ్ళబోతున్నాం. So we will spread cashback application across the globe. Now the important question is, whatever I have told you about affiliate marketing, మనకి క్యాష్ బ్యాక్ ఏం చెప్తుంది ఇక్కడ? I know that Oyo is హోటల్ బుక్ చేస్తుంది, మన స్విగ్గీలో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం, కానీ క్యాష్ బ్యాక్ లో మనం ఏం ఆర్డర్ చేసుకుంటాం? క్యాష్ బ్యాక్ మనకి ఏం చెప్తుంది? క్యాష్ బ్యాక్ మనకి, సార్ మీరు మాతో ప్రొడక్ట్ కొనండి, మీరు షాపింగ్ చేసుకోండి, ఐ మీన్ నో ఫోర్స్ గా మీరు చేయండి, నథింగ్.
క్యాష్ బ్యాక్ ఏం చెప్తుంది మీకు? సార్ మీరు ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు అదే చేయండి. మీరేమి డిఫరెంట్‌గా చేసే అవసరం లేదు క్యాష్ బ్యాక్ అప్లికేషన్‌తో. మీరు వాట్ ఆల్ మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షనే చేయండి. కానీ క్యాష్ బ్యాక్ అప్లికేషన్‌తో చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇవాళ ఎవ్రీవన్ ఈస్ పేయింగ్ దర్ ఎలక్ట్రిసిటీ బిల్. ఎవ్రీవన్ ఈస్ పేయింగ్ వాటర్ బిల్. ఎవరెవరు వాటర్ బిల్లు, మన మొబైల్ బిల్లు, మన డిటిహెచ్, ఇంటర్నెట్, గ్రాసరీ ఇది అందరూ చేస్తారా? కానీ ఇప్పుడు ఒక చిన్న ఫిగర్ పెట్టాను. ఎందుకంటే ఇయన్నీ మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటది కదా! ఎవరైనా ఒక బంగ్లోలో ఉంటున్నారు. ఆ బంగ్లో ఎలక్ట్రిసిటీ బిల్లు 5,000, 10,000 ఉంటది. ఎవరైనా ఒక 1 బిహెచ్‌కేలో ఉంటే 500, 200 అంటే డిపెండింగ్ అపాన్ కన్జంప్షన్. పెద్ద ఫ్యామిలీ ఉంటే వాళ్ళ బిల్ ఎక్కువ ఉంటది. చిన్న ఫ్యామిలీ ఉంటే వాళ్ళ బిల్ తక్కువ ఉంటది. కానీ ఇక్కడ ఒక యావరేజ్ నంబర్ ఇచ్చాను. మన 130 కరోర్ పాపులేషన్ మీద ఒక చిన్న ఫిగర్ నేను పెట్టాను. ఎక్స్‌పెండిచర్ ప్రతి నెల సపోజ్ మీది మంత్లీ ఎక్స్‌పెండిచర్ 10,000 పట్టుకోండి. ఇది 10,000 ఇవాళ మీరు మీరు ఊ ఊ ఊ ఇఫ్ యూ గో టు విలేజ్ నుంచి తహసీలు, తాలూకా, టియర్ 2 సిటీస్, టియర్ 3 సిటీస్, టియర్ 1 సిటీస్‌లో మన లైఫ్ స్టైల్ ఇప్పుడు 25,000 క్రాస్ అయిపోయింది. కానీ చాలా కన్జర్వేటివ్ అప్రోచ్ తీసుకొని నేను 10,000 సపోజ్ ఇయన్నీ మ్యాండేటరీ ఎక్స్‌పెండిచర్ ప్రతి నెల మీది 10,000 అవుతుంది. అంటే మన 10,000 మనది లయబిలిటీ. ఇప్పుడు ఈ 10,000 మనం ఖర్చు ఎలా చేస్తున్నాము? వి కెన్ డూ ఆఫ్‌లైన్, వి కెన్ డూ ఆన్‌లైన్, వి కెన్ డూ త్రూ అప్లికేషన్. ఓకే. ఇయన్నీ ఎక్స్‌పెండిచర్. నౌ ఐయామ్ సేయింగ్ ఒకవేళ మీది 10,000 మీరు ప్రతి నెల మీ ఎక్స్‌పెండిచర్ ఉంది. అంటే సంవత్సరానికి 1,20,000. ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్ మీరు ఎంత 30 ఎంత స్పెండ్ చేశారు? సపోజ్ 10,000 పట్టుకుంటే 36 లాక్స్ ఆల్రెడీ మీరు ఎక్స్‌పెన్స్ చేసేసారు. విచ్ ఇస్ డన్ అండ్ డస్టెడ్. దాంతో మీకు ఏమి లాభం లేదు. ఇంకా రాదు. ఒకవేళ నేను ఇఫ్ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ ఫర్ ద నెక్స్ట్ 50 ఇయర్స్, ఓకే, ఫర్ ద నెక్స్ట్ 50 ఇయర్స్ ఇఫ్ ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ఫ్లేషన్ పెరగదు, ఇన్ఫ్లేషన్ తగ్గదు. అండ్ ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ మంత్ 10,000 మన లయబిలిటీ హుక్ ఆర్ క్రూక్. మీరు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మీరు నెట్వర్కింగ్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఫ్రీలాన్సర్ చేస్తున్నారు, మీరు ఏదో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటారు, ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏవైనా ఉండండి. ఐఎమ్ సేయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ 10,000 మీకు మీ లయబిలిటీ హుక్ ఆర్ క్రూక్ మీకు 10,000 ప్రతి నెల కావాలి. ఫర్ ద నెక్స్ట్ 50 ఇయర్స్ వాట్ విల్ బి యువర్ ఎక్స్‌పెండిచర్? You're going to spend 60 lakhs in the next 50 years. ఇయన్నీ 10,000 ఎలక్ట్రిసిటీ, వాటర్, మొబైల్, డిటిహెచ్, ఇంటర్నెట్, గ్రోసరీ. క్యాష్ బ్యాక్ ఏముంటుంది? ఆర్ యూ ఓపెన్ మైండెడ్? ఒకవేళ మీరు ఓపెన్ మైండ్ ఉంటే ఈ 60 లాక్స్ మీరు ఇప్పుడు నెక్స్ట్ 50 ఇయర్స్ ట్రాన్సాక్షన్ చేయబోతున్నారు. ఆ 60 లాక్స్ కి మీరు యూ కెన్ కన్వర్ట్ దట్ 60 లాక్స్ ఇంటూ ఇన్కమ్. దట్ ఈస్ వాట్ ఈస్ క్యాష్ బ్యాక్. ఇప్పుడు ఇది చాలా కన్జర్వేటివ్ అప్రోచ్ పెట్టాను నేను. నౌ వాట్ ఈస్ దిస్ బిజినెస్ ప్లాన్? Okay, how you are going to make money from cashback? Very simple business plan. Cashback ఏమంటుంది? ఫస్ట్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. వాట్ ఎవర్ స్మార్ట్ ఫోన్ యూ హ్యావ్, మీరు ప్లే స్టోర్ లో వెళ్ళిపోండి. ప్లే స్టోర్ నుంచి మన క్యాష్ బ్యాక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నో యు గోయింగ్ టు ఫినిష్ యువర్ కేవైసీ. వన్స్ యువర్ కేవైసీ మీరు పూర్తి చేసుకోండి. ఎందుకంటే కేవైసీ ఈజ్ మ్యాండేటరీ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. కేవైసీ ఈజ్ మ్యాండేటరీ. కానీ కేవైసీ ఫిల్ చేసేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా పడండి. మీ ప్రొఫైల్ పేరు, మీ పాన్ కార్డ్ పేరు మ్యాచ్ అవ్వాలి. మీ అడ్రస్, మీ ఆధార్‌లో ఏముంటదో అది మ్యాచ్ అవ్వాలి. ఓకే. నౌ బిఫోర్ ఐ గో విత్ దట్ ఒక ముఖ్య విషయం నేను మర్చిపోయాను మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానికి. దట్ హౌ దిస్ అఫిలియేట్ కమిషన్ ఈస్ గోయింగ్ టు బి జనరేటెడ్. సారీ ఫర్ దట్. ఇప్పుడు వాట్ క్యాష్ బ్యాక్ ఈస్ సేయింగ్, ఇయన్నీ మీరు ఎక్స్‌పెండిచర్ చేస్తున్నారు కదా! ఈ అన్ని ఎక్స్‌పెండిచర్ మీరు ఆఫ్‌లైన్ చేస్తున్నారో, ఆన్‌లైన్ చేస్తున్నారో, లేకపోతే అప్లికేషన్స్ చేస్తున్నారు. ఇది చేయకుండా మీరు క్యాష్ బ్యాక్ నుంచి ఇయన్నీ ట్రాన్సాక్షన్ చేసుకోండి. ఓకే. ద మోమెంట్ మీరు ఈ అన్ని ట్రాన్సాక్షన్ మీరు క్యాష్ బ్యాక్ అప్లికేషన్ నుంచి చేస్తే అక్కడి నుంచి అఫిలియేట్ కమిషన్ జనరేట్ అవుతుంది. ఆ అఫిలియేట్ కమిషన్ నుంచి క్యాష్ బ్యాక్ ఏమంటుంది? 20% మా దగ్గర పెట్టుకుంటావు, 80% జనాల్లో పంచేస్తాము. వెరీ సింపుల్. ఓకే. ఇట్స్ అన్ 80-20 ఫార్ములా. అండ్ 80-20 ఫార్ములా మీరు ఏ బిజినెస్ బుక్ లో చూడండి. ఇట్ ఇస్ ద బెస్ట్ ప్రపోజిషన్. ఇంకా 80-20 ఈ బిజినెస్ మోడల్ అందరు తీసుకోలేరు.
అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ విజన్ వాళ్ళ మిషన్ పెద్దది ఉంటేనే వాళ్ళు ఈ బిజినెస్ మోడల్ తీసుకోగలరు. ఎందుకంటే 80-20 బిజినెస్ మోడల్ తీసుకోవడానికి వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఉంటేనే ఆ కంపెనీ సస్టైన్ అవుతుంది, లేకపోతే ఆ కంపెనీ లాస్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ 80-20 ఒక ఎగ్జాంపుల్ దాన్ని మీకు చెప్తాను. సపోజ్ ఈ నెల మీది ఎలక్ట్రిసిటీ బిల్లు ఒక 2000 పట్టుకోండి. క్యాష్ బ్యాక్ ఏమంటుంది, మీరు 2000 ఇప్పుడు మీరు వేరే అప్లికేషన్తో కడుతున్నారు. అలా కట్టకుండా మీరు క్యాష్ బ్యాక్ అప్లికేషన్ నుంచి మీరు కడితే అక్కడ నుంచి మాకు సపోజ్ ఒక 1% అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఇప్పుడు 2000 మీద 1% ఎంత అయింది, ₹20. ఆ ₹20లో ఓకే 20% వాళ్ళు ప్రాఫిట్ గా అంటే మెయిన్ ఆపరేటింగ్ కాస్ట్ 20% అంటే ₹4 వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మిగతా ₹16 ₹16 వాళ్ళు జనాల్లో పంచేస్తారు. కానీ ఇప్పుడు ఇది ఈ ₹16 ఎలా పంచుతారు? దిస్ ఇస్ $1 బిలియన్ క్వశ్చన్ కదా. ఈ ₹16 80% మనం జనాల్లో పంచుతున్నాం, కానీ ఎలా పంచుతారు? దాని సిస్టమ్ ఏంటి, దాని బిజినెస్ మోడల్ ఏంటి, ఎక్కడెక్కడ పంచుతారు, ఏ లెవెల్లో పంచుతారు, ఇవన్నీ కోసం వాళ్ళు ఒక బిజినెస్ ప్లాన్ డిజైన్ చేశారు. దట్ ఈస్ వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. సింపుల్ బిజినెస్ ప్లాన్. ఎవరైనా దీనికి ఏం డిగ్రీ అవసరం లేదు. ఎవరైనా ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందో వాళ్ళు ఈ బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకోగలరు. ఓకే, దేనికోసం ఆల్రెడీ మీకు నేను చెప్పేసాను, కేవైసీ మీరు పూర్తి చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కేవైసీ ఈస్ మ్యాండేటరీ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్. ఒక్కసారి మీరు కేవైసీ చేసుకుని చేసిన తర్వాత మీ అప్లికేషన్ రెడీ అయిపోతుంది. ఓకే, నా వన్స్ యువర్ అప్లికేషన్ ఇస్ రెడీ, మీరు 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కి మీరు క్వాలిఫై అవుతారు. వన్ ఇస్ డైరెక్ట్ ఇన్కమ్, సెకండ్ ఇస్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏంటి, దిస్ ఇస్ ద గోల్డ్ మైన్. దిస్ ఇస్ ద గోల్డ్ మైన్. నేను హిందీలో ఎప్పుడు కుబేర్ కా ఖజానా అంటారు, తెలుగులో మనం కుబేర్ కా ఖజానా అంటే ఏంటి నాకు గుర్తు ఆ పదం నాకు గుర్తు రావట్లేదు. బట్ దట్ ఈస్ ద గోల్డ్ మైన్. ఓకే, నా మనం ఎక్కువసేపు మనం డైరెక్ట్ ఇన్కమ్ లో టైం స్పెండ్ చేద్దాం, కానీ ఇండైరెక్ట్ ఇన్కమ్ లో డైరెక్ట్ ఇన్కమ్ గురించి మీకు నేను I'll take just 5 minutes. I'll explain you what is direct income. కానీ direct income mulana, how your indirect income is going to explode exponentially, అది మీకు చెప్తాను నేను. That I will reveal the secret of it. Now, ఈ direct income ఎలాగా, what is the direct income? Very important. క్యాష్ బ్యాక్ ఏమంటుంది మీకు డైరెక్ట్ ఇన్కమ్ కోసం. ఓకే, బిఫోర్ ఐ టేక్ యూ టు ద డైరెక్ట్ ఇన్కమ్, లెట్ మీ టెల్ యూ దట్ how many types of income you're going to get from cash back. There are 8 types of income. ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఓకే, 2 incomes qualify for the direct income. What is that? Very important. క్యాష్ బ్యాక్ ఏమంటుంది, ఒక్కసారి మీరు అప్లికేషన్ రెడీ అవుతే మీరు మీ క్యాష్ బ్యాక్ నుంచి ఏవైనా ట్రాన్సాక్షన్ చేసుకోండి. మీరు ఆఫ్లైన్ చేసుకోండి, మీరు అప్లికేషన్ నుంచి చేసుకోండి. మీరు మన క్యాష్ బ్యాక్ అప్లికేషన్ లో ఐఐఐ షాపింగ్ అని ఒక పోర్టల్ ఇంటిగ్రేట్ చేశారు. ఆ పోర్టల్లో ఇప్పుడు ప్రస్తుతానికి 5-6 ప్రొడక్ట్సే ఉన్నాయి, కానీ కమింగ్ వచ్చే రోజుల్లో బోల్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి. 1000+ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు అక్కడ నుంచి మీకు ఇష్టమైన ప్రొడక్ట్ కావాలంటే తీసుకోండి. ఐ క్యాష్ కార్డ్, ఇది క్యాష్ బ్యాక్ డెబిట్ కార్డ్, క్యాష్ బ్యాక్ ప్రీపెయిడ్ డెబిట్ కార్డు. ఆ డెబిట్ కార్డ్ నుంచి మీ ఇష్టం, మీరు ఆఫ్లైన్, ఆన్లైన్, లేకపోతే అప్లికేషన్ తో పేమెంట్ చేసుకునేటప్పుడు మీరు మనం క్యాష్ బ్యాక్ కార్డ్ తో పేమెంట్ చేయండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ కార్డ్ తో ట్రాన్సాక్షన్ చేసుకోండి. ఆఫ్లైన్ ఎక్కడైనా దుకాణానికి వెళ్ళారు, హోటల్ వెళ్ళారు, షాపింగ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో షాపింగ్ మాల్ వెళ్ళారు, అక్కడ మీరు ఏదైనా షాపింగ్ చేసుకున్నారు, మీరు క్యాష్ బ్యాక్ కార్డ్ తో మీరు అక్కడ పేమెంట్ చేశారు. మీ ఇష్టం, మీరు ఏవైనా చేయండి. ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు డైరెక్ట్ ఇన్కమ్ ఉంటుంది. ఎంత ఉంటుంది, వాట్ ఎవర్ అఫిలియేట్ కమిషన్ వాళ్ళకి వస్తుందో దాంట్లో నుంచి 80% డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా. ఆ 80% లో 8% మీది అఫిలియేట్ కమిషన్ ఉంటుంది. దిస్ ఇస్ సెల్ఫ్ ఇన్కమ్. దీనిలో ఏం లక్ ఫ్యాక్టర్ లేదు. ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు 100% మీకు డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, డైలీ. ఇట్స్ అ రియల్ టైం. ఇవాళ మీరు ట్రాన్సాక్షన్ చేయండి, రేపు ఉదయం 5:30 to 6 o'clock ప్రాసెస్ అవుతుంది. 6:30, 7 o'clock మీరు యాప్ ఓపెన్ చేసుకోండి, ఆ ఇన్కమ్ మీకు అక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ ద రియల్ టైం. ఇవాళ పేమెంట్ రేపు అప్డేట్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటిక్. మీరు ఏం దీనిలో మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు. ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి ఇది, ఎందుకంటే ఇది మీరు మిస్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్,
For the first time in the world, Cashback has introduced Cash Point. ఇప్పుడు ఇది క్యాష్ పాయింట్ ఏంటి? వాట్ క్యాష్ బ్యాక్ హెస్ డన్? క్యాష్ బ్యాక్ ఏమంటుంది, ఎవరెవరు 5,000 మినిమం 5,000 ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి మేము ఒక క్యాష్ పాయింట్ యాజ్ అ బోనస్ ఇస్తాం. ఈ క్యాష్ పాయింట్ అంటే ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు నేను. మీరు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉంటుంది, లేకపోతే మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది. బ్యాంక్ ఏమంటుంది, మీరు డెబిట్ కార్డ్ వాడితే మీకు మేము కొన్ని ట్రాన్సాక్షన్ మీద పాయింట్స్ ఇస్తాం. అంటే మీరు ఈ నెల మీరు 10,000 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు మేము బోనస్ పాయింట్స్ ఇస్తాం. క్రెడిట్ కార్డ్ మీద మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మీరు పాయింట్స్ వస్తాయి. కానీ ఆ పాయింట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఆ పాయింట్స్ కి క్యాష్ లో కన్వర్ట్ చేయలేరు. సెకండ్ డిసడ్వాంటేజ్, ఆ పాయింట్స్ మీరు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో మీరు కలెక్ట్ చేసుకుని అక్యుములేట్ చేస్తే దానికి ఎక్స్పైరీ ఉంటది. కొన్ని బ్యాంకు 3 months లో వాళ్ళు అంటారు, సార్ ఈ మీరు డెబిట్ కార్డ్ వాడారు మీ దగ్గర ఇన్ని బోనస్ పాయింట్స్ వచ్చినాయి, అది మీరు రిడీమ్ చేయకపోతే 3 నెలల్లో మీకు ల్యాప్స్ అయిపోతాయి. ఎంతమంది మనం రిడీమ్ చేసుకుంటాం? చాలా తక్కువ. చాలా మందికి ఇది తెలీదు, మన డెబిట్ కార్డ్ వాడితే మనకి బోనస్ పాయింట్స్ బ్యాంక్ ఇస్తారు. ఎందుకంటే బ్యాంక్ గారు చెప్పదు. మీరు మీ నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు చూడొచ్చు అక్కడ మీకు బోనస్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి. కానీ ఎవ్వరికి ఈ అవగాహన లేదు. క్రెడిట్ కార్డ్ కూడా పాయింట్స్ వస్తా ఉంటే అది మునిపోతాయి. ఎవరికి తెలీదు. ఎవ్రీ ఇయర్ ఎక్స్పైరీ ఉంటుంది, మునిపోతాయి ఆ పాయింట్స్. ఇప్పుడు కానీ దాని డిసడ్వాంటేజ్ ఏంటి, అది మనం క్యాష్ లో కన్వర్ట్ చేయలేవు. దానికి మనం రిడీమ్షన్ చేయాలి, వేరే ఏదో వస్తువు మనం కొనాలి, లేకపోతే ఏదో గిఫ్ట్ వౌచర్ మనం తీసుకోవాలి అంతే. కానీ ఈ వౌచర్ తీసుకోవాలి అంతే. కానీ మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ లో కన్వర్ట్ చేయలేరు. ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ క్యాష్ బ్యాక్ క్యాష్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ క్యాష్ పాయింట్ కి మీరు క్యాష్ లో కన్వర్ట్ చేయగలరు. ఇప్పుడు ఎలాగా? క్యాష్ బ్యాక్ ఏమంటుంది, ఎవరెవరు 5,000 ట్రాన్సాక్షన్ ప్రతి నెల చేస్తారో మినిమము వాళ్ళకి ఒక్క క్యాష్ పాయింట్ మేము ఇస్తాము. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ 5,000 ట్రాన్సాక్షన్ ఏం ట్రాన్సాక్షన్ ఉంటాయి? మీ ఎలక్ట్రిసిటీ బిల్లు, మీ వాటర్ బిల్లు, మీ టెలిఫోన్, మీ మొబైల్, ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ రీఛార్జ్, మీ ఇంటి కిరాణా, మీ పిల్లలు ట్యూషన్ ఫీజు, మీ క్రెడిట్ కార్డ్ బిల్లు, మీది ఇన్సూరెన్స్ ప్రీమియము, పెట్రోలు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మ్యాండేటరీ కదా. కానీ మనం ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం, ఇవన్నీ రకరకాల వేరే షాప్స్ వేరే కార్డుతో, క్రెడిట్ కార్డుతో, డెబిట్ కార్డుతో, లేకపోతే ఆన్లైన్ ఏదో వేరే అప్లికేషన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది చేయకుండా మనం ఇక్కడ నుంచి ఎందుకు చేస్తాం? ఎందుకు మనకు తెలిసిపోయింది, అరే బాబు ఇక్కడ చేస్తే మనకి ఈ క్యాష్ పాయింట్ కి మన క్యాష్ లో కన్వర్ట్ చేయగలవు. అందుకోసం అందరూ క్యాష్ బ్యాక్ తోనే చేస్తారు గ్యారంటీగా. ఇప్పుడు ఈ క్యాష్ పాయింట్ కి ఎలా డిఫైన్ చేశారో ఐ టేక్ యూ టు ద నెక్స్ట్. ఇప్పుడు సపోజ్ ఈ నెల మీరు 5,000 చేస్తారు, మీకు 1 పాయింట్ వచ్చింది. కానీ మీ ట్రాన్సాక్షన్స్ మీ లైఫ్ స్టైల్ మీద ఉంటది కదా. సో సపోజ్ మీ లైఫ్ స్టైల్ 25,000 లైఫ్ స్టైల్ ఉంది. ఎలాగో మీరు ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, సరే ఈ 25,000 ట్రాన్సాక్షన్ నేను ఇప్పటి నుంచి క్యాష్ బ్యాక్ నుంచి చేస్తాను. అప్పుడు ఏమవుతుంది మీకు, యూ విల్ గెట్ 5 క్యాష్ పాయింట్స్. అలాగే మీరు 50,000 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 10 క్యాష్ పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే per 5,000 you will get 1 cash point. In multiple of 5,000 you will keep getting, so you can keep accumulating. ఇప్పుడు ఈ క్యాష్ పాయింట్ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, ఎన్ని క్యాష్ పాయింట్స్ మనం కలెక్ట్, కంపెనీ ఎంత, హౌ మెనీ క్యాష్ పాయింట్ కంపెనీ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ అ మంత్, ఆ ఫండ్ వాళ్ళు the value of cash point will be calculated as the commission generated in the allocated fund divided by the total number of cash point issued by the company. అంటే 1 cash point వాల్యూ డిరైవ్ చేస్తానికి కంపెనీ ఒక పూల్ క్రియేట్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ ఎలైట్ పూల్. ఆ ఎలైట్ పూల్ లో 13% కంపెనీస్ ప్రాఫిట్ పెట్టేసుకున్నారు. డివైడెడ్ బై ఈ నెల ఎవరెవరికి క్యాష్ పాయింట్ కంపెనీ ఇస్తుందో ఆ టోటల్ క్యాష్ పాయింట్ కి డివైడ్ చేస్తారు ఆ 13%. అప్పుడు మనకి 1 క్యాష్ పాయింట్ వాల్యూ మనకి వస్తుంది. ఇక్కడ నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఈ నెల నేను చెప్తున్నాను 2 crores కంపెనీకి అఫిలియేట్ కమిషన్ వచ్చింది. ఇప్పుడు 2 crores ఎందుకు అంటున్నాను, ఎందుకంటే మీకు మనం కార్డ్ వాడతావు, కార్డుతో కంపెనీకి 1% అఫిలియేట్ కమిషన్ వస్తుంది. మనం ఐఐ షాపింగ్ నుంచి మనం ఒకవేళ పిక్యులర్ అంటే నాప్కిన్ తీసుకుంటావు, కార్ చార్జర్ తీసుకుంటావు, బ్లూటూత్ హెడ్సెట్ తీసుకుంటావు, చాలా రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అక్కడ నుంచి అఫిలియేట్ కమిషన్ ఎక్కువ ఉంటుంది. మీరు మన అప్లికేషన్ లో ఇప్పుడు 35 అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేశారు. ఫ్లిప్కార్ట్ ఉంది, జబాంగ్ ఉంది, మేక్ మై ట్రిప్ ఉంది, బైక్ పిక్ బాస్కెట్ ఉంది, స్విగ్గీ ఉంది, ఓయో
ఓయో ఉంది, యూ హ్యావ్ నో చాలా ఉండే. ఇప్పుడు ఆ అప్లికేషన్ నుంచి కూడా అఫిలియేట్ కమిషన్ వస్తది కదా! అందుకోసం. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ నుంచి అఫిలియేట్ కమిషన్ వేరీస్. ఎవరు 2% ఇస్తారో, ఎవరు 3% ఇస్తారో, ఎవరు 4% ఇస్తారో, ఎవరెవరు 5% ఇస్తారో. ఇప్పుడు మీరు శానిటరీ నాప్కిన్ తీసుకుంటే అక్కడి నుంచి 50% అఫిలియేట్ కమిషన్ వస్తది కంపెనీకి. సో ఇయన్నీ అక్యుములేట్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. క్యాష్ బ్యాక్‌కి ఈ నెల ఒక 2 crores అఫిలియేట్ కమిషన్ వచ్చింది. ఆ 2 crores లో 13% ఎంత అయింది? 26 lakhs. ఓకే. ఈ 26 lakhs ఇప్పుడు జనాల్లో పంచేయాలి కదా! ఎవరికి పంచుతారు వాళ్ళు? ఎవరెవరు క్యాష్ పాయింట్ తీసుకున్నారో వాళ్ళకి పంచుతారు. ఇప్పుడు ఇవాళ ఒక ఎగ్జాంపుల్ పెడుతున్నాను నేను. ఇవాళ క్యాష్ బ్యాక్‌లో దాదాపు 5 lakh ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. దాంట్లో ఒక 10,000 జనాలే 5,000 పైన ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. అప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే 10,000 క్యాష్ పాయింట్స్ పంచింది. ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూ మనం తీద్దాం. ఓకే. 1 క్యాష్ పాయింట్ వాల్యూ ఎంత అవుతది? 26 lakhs డివైడెడ్ బై 10,000 అంటే 1 క్యాష్ పాయింట్ వాల్యూ 260 రూపీస్ మనకి డిరైవ్ అయిపోయింది. తెలిసిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో నేను చెప్తాను. ఈ ఎగ్జాంపుల్‌లో ఎగ్జాంపుల్ నంబర్ 1 ఎవరికి ఎంత వస్తదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సరే సచిన్ ఈ నెల 5,000 ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు. అంటే పాపం బిజీ ఉన్నాడు. ఎక్కువ లేదు. 15 డేస్‌లో ఔట్ ఆఫ్ టూర్ ఎక్కడో ఎళ్తున్నాడు. అందుకే 5,000 ట్రాన్సాక్షన్ చేశాడు ఈ నెల. అప్పుడు అతనికి ఎంత వస్తది? 1 క్యాష్ పాయింట్. అంటే 260 రూపీస్ అడిషనల్. అతనికి 8% ఆల్రెడీ వచ్చేసింది. ఆ 8% కాకుండా ఇతనికి ఇంకా 260 అడిషనల్ సెల్ఫ్ కమిషన్ వస్తది. అలాగే ఎగ్జాంపుల్ 2 సపోజ్ రోహిత్ 45,000 ట్రాన్సాక్షన్ చేశాడు ఈ నెల. అతనికి ఎన్ని క్యాష్ పాయింట్స్ వచ్చినాయి? 9 క్యాష్ పాయింట్. ఎందుకంటే ప్రతి 5,000 మీద 1 పాయింట్ కదా! 45,000 మీద 9 పాయింట్స్. అప్పుడు అతనికి అడిషనల్ 2,340 ఎందుకంటే 1 క్యాష్ పాయింట్ ఇస్ 260 రూపీస్ మల్టిప్లైడ్ బై 9. 2,340 యాజ్ అన్ అడిషనల్ సెల్ఫ్ ఇన్కమ్ వస్తది. ఈ క్యాష్ పాయింట్ మూలాన the transactions for the past 1 week has multi-folds. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఈ క్యాష్ బ్యాక్ నుంచి ఏమేమి ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి? పొద్దున్నుంచి నా ఫోన్ మోగుతానే ఉంటది. సార్ ఈ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు. సార్ ఇది చేయాలి, అది చేయాలి, ఎలా చేయాలి? ఏ అప్లికేషన్ చేయాలి? మాకు సొల్యూషన్ ఇవ్వండి. ఆ సీన్ ఇప్పుడు ఉంది వేరే. సో బికాస్ ఆఫ్ దిస్ క్యాష్ పాయింట్, transactions, so it is a hell of a transactions are happening every day. Okay, that is the biggest plus point. ఇప్పుడు ఇది మీరు పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ అ రేంజ్ ఆఫ్ 4 to 5%. అంటే 50,000 మీరు ట్రాన్సాక్షన్ చేశారు. ఆ 50,000 మీద మీకు సెల్ఫ్ కమిషన్ 4% వచ్చింది. చాలా పెద్ద విషయం అది. అంత మీకు రిటర్న్స్ ఎవరు we have broken the barrier. ఎవరైనా డెబిట్ కార్డు పాయింట్స్, క్రెడిట్ కార్డ్ పాయింట్స్ తో మన క్యాష్ పాయింట్ కంపేర్ చేస్తే వాళ్ళు ఎక్కడ దగ్గరగా రారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ క్యాష్ పాయింట్ బిజినెస్ మోడల్. ఐ విష్ we can patent it, but we can't do it. But that is the biggest advantage. నా ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు అందరూ క్యాష్ బ్యాక్ తో ఎందుకు ట్రాన్సాక్షన్ చేస్తారు? ఓకే, నౌ because of this cash point, what is the added advantage I'm going to explain you, which is called the indirect income. But before indirect income start chese mundu, I'll share this quotation which I like a lot. It is by John Rockefeller. He says, I would rather earn 1% of 100 people's effort than 100% of my own effort. I don't have to explain this in Telugu ఎందుకంటే అందరికి దీని గురించి అర్థం అయిపోయి ఉంటుంది. కానీ ఈ 1% ఎఫర్ట్ ఈ 1% ఎఫర్ట్ మీరు ఎలాగా ఆప్టిమైజ్ చేయగలరు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డైరెక్ట్ ఇన్కమ్. ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఇండైరెక్ట్ ఇన్కమ్ మీకు ఎలాగ ఇస్తాయి? ఈ 1% ఎఫర్ట్ ఎలా మీరు జనరేట్, how you are going to generate that 1% from thousands and lakhs of people. That is what I'm going to explain you in the indirect income. కానీ ఈ indirect income చెప్పే ముందు, what is indirect income and why you should get into this indirect income, that is what I'm going to explain. ఇవాళ మీ దగ్గర చాలా అప్లికేషన్స్ ఉంటాయి మీ ఫోన్ లో. నేను ఏ అప్లికేషన్ గురించి నేను
క్రిటిసైజ్ చేయట్లేదు. నేను ఏ అప్లికేషన్ గురించి నేను మాట్లాడను. ఐ విల్ నాట్ ప్రొనౌన్స్ ద నేమ్ ఆల్సో. ఎందుకంటే ఇట్ డజంట్ లుక్ గుడ్. కానీ లెట్ మీ ఆస్క్ యూ సింపుల్ క్వెషన్. ఇవాళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. మీరు కొన్ని అప్లికేషన్స్ కొన్ని సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు. ఇఫ్ ఈవెన్ ద సేమ్ అప్లికేషన్ మీరు ఫర్ లైఫ్ టైమ్ వాడినా మీ లైఫ్ మారుతుందా? థింక్ అబౌట్ ఇట్. ఇవాళ క్యాష్ బ్యాక్ ఏమంటుంది, సార్ మా అప్లికేషన్ మీరు మీ వార్మ్ సర్కిల్ని మీరు రెఫర్ చేయండి. ఎందుకంటే ఇవాళ మనం ఏ అప్లికేషన్ మనం వాడుతున్నారో అన్నోయింగ్గా మనం ఆ అప్లికేషన్ గురించి మనం మాట్లాడతాం. ఇవాళ చాలా అప్లికేషన్స్ విచ్ ఆర్ ద టాప్ 5 టాప్ 10 అప్లికేషన్స్ వాళ్ళు అంత పెద్ద అప్లికేషన్, అంత పెద్ద పేరు, అంత పెద్ద బ్రాండ్ ఎవరి మూలన అయ్యారు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. డౌన్ ద లైన్ సమ్వేర్ మనం ఆ అప్లికేషన్ గురించి మాట్లాడాము. డౌన్ ద లైన్ సమ్వేర్ మనం ఆ అప్లికేషన్ గురించి జనాలకి చెప్పాము. మనం వి హావ్ రెఫర్ దోస్ అప్లికేషన్స్. అందుమూలన ఇవాళ అప్లికేషన్ అంత పెద్ద అప్లికేషన్ అయిపోయింది. టుడే దర్ ఇస్ వన్ అప్లికేషన్ ఫర్ ద పాస్ట్ 10 years. ఇట్స్ అ $1 billion కంపెనీ. కానీ ఎవరి మూలన అయింది $1 billion కంపెనీ? మీ మూలాన, మా మూలాన. వై? బికాస్ దే హావ్ గివెన్ us a referral income, డైరెక్ట్ ఇన్కమ్. సార్ మా అప్లికేషన్ గురించి మీరు రెఫర్ చేసుకోండి, మీ వామ్ సర్కిల్లో మీకు మేము ₹50 ఇస్తాం, మీకు ₹100 ఇస్తాం, మీకు 200 ఇస్తాం. ఆ ₹50, ₹100, 200 కోసం మనం ఎంతో మంది మనం రెఫర్ చేసేవు. కానీ మన లైఫ్ స్టైల్ మారిందా? మనం అక్కడే ఉండవు. ఇవాళ ఒక అప్లికేషన్ ఉంది. I don't want to name that application. It is there for in this smartphone for the past 5 years. More than 10 crore subscribers ఉండారు ఆ అప్లికేషన్ కి. ఎవరి మూలాన అయ్యారు? మీ మూలాన. ఎందుకంటే ఆ అప్లికేషన్ మనకి ఒక ఆఫర్ పెట్టింది. ₹50 ఆఫర్. సార్ ఐ విల్ గివ్ యూ ₹50 ఇఫ్ యూ రెఫర్ అ పర్సన్. ఇంకా వాళ్ళు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏ రోజు చేస్తారో ఆ రోజు మీ అకౌంట్ లో ₹50 వచ్చేస్తాయి. ఎంతో సంతోషపడ్డాం మనం. అరే ₹50 వచ్చినాయి, ₹50 వచ్చినాయి. మీ లైఫ్ స్టైల్ మారిందా? ఏమీ అవ్వలేదు. కానీ ఆ అప్లికేషన్ మన $1 billion చేసేసాం మనం. మన ఎఫర్ట్ వాల్యూ ఎంత పెట్టారు వాళ్ళు? ₹50. మన ఎఫర్ట్, మన టైము, మన పబ్లిసిటీ మీద వాళ్ళు ₹50 మనకు వాల్యుయేషన్ పెట్టారు. కానీ ఆ కంపెనీ $1 billion మనం కంపెనీ చేసేసుకున్నావు. థింక్ అబౌట్ ఇట్. అలాగా మనం ఇవాళ ఎన్నో అప్లికేషన్ మనం వాడుతున్నాం. ఎన్నో అప్లికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, రెఫర్ చేస్తున్నాం. మనం వేరే అప్లికేషన్ కి మనం యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ ఫర్ దోస్ పీపుల్. మనం సాలరీ తీసుకోకుండా మనం అప్లికేషన్ కోసం పని చేస్తున్నాం మనం. వీఆర్ గివింగ్ ఫ్రీ పబ్లిసిటీ అండ్ దోస్ అప్లికేషన్స్ ఆర్ బికమింగ్ $1 billion కంపెనీ. కానీ ఇవాళ క్యాష్ బ్యాక్ ఏమంటుంది మనకి? దయచేసి ఇప్పుడు నుంచి ఏ అప్లికేషన్ మీరు రెఫర్ చేయకండి. ఒక క్యాష్ బ్యాక్ అప్లికేషన్ రెఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు వేరే అప్లికేషన్ రెఫర్ చేసి ఆ అప్లికేషన్ ఎంపైర్ మీరు యు బిల్డ్ దేర్ ఎంపైర్. అలా చేయకుండా మీరు క్యాష్ బ్యాక్ రెఫర్ చేసి మీ సొంత ఎంపైర్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సొంత ఎంపైర్ ఎలా బిల్డ్ చేస్తాం మనం? ఈ సొంత ఎంపైర్ మనం క్యాష్ బ్యాక్ లో ఎందుకు బిల్డ్ చేయాలి? ఈ సొంత ఎంపైర్ మనం బిల్డ్ చేస్తే మన లాభం ఏంటి? వాట్ ఈస్ దట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకి క్యాష్ బ్యాక్ లో వస్తుంది? వెరీ సింపుల్. What cashback is saying, we are going to give you level commission up to 6 levels. అంటే క్యాష్ బ్యాక్ అంటుంది మీకు మేము 6 levels ఇస్తావు. ఆ 6 levels లో 11,11,110 ఈ మెంబర్స్ మీ తర్వాత ఎవరెవరు క్యాష్ బ్యాక్ లో మీ రెఫర్ తో వస్తారో 6 levels లో టోటల్ మీ ఎంపైర్ అవుతుంది 11,11,110. ఈ ఎంపైర్ లో ఏవైనా ట్రాన్సాక్షన్ అవనియండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ అన్ని ట్రాన్సాక్షన్ మీద మీకు లైఫ్ టైం ఇన్కమ్ రాబోతుంది మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ కి. ఇప్పుడు ఈ 6 levels లో వెరీ వెరీ ఇంపార్టెంట్ 11,11,110 ఈ ఎంపైర్ స్టార్ట్ అవుతానికి level 1 is the most important part because a 1,000-mile journey starts with the first step. బట్ క్యాష్ బ్యాక్ ఏముంటుంది? సార్ మీకు ఒక 10 members మీరు రెఫర్ చేయగలరా క్యాష్ బ్యాక్ అప్లికేషన్ కి? ఒక 10 members ఎవరు 10 members? ద పర్సన్ హూ హ్యాస్ అ స్మార్ట్ ఫోన్, ద పర్సన్ హూ డస్ ఆల్ మ్యాండేటరీ ట్రాన్సాక్షన్స్. ఎవరైనా మీ దగ్గర ఎవరైనా మీకు చెప్తారా సార్ నేను ఎలక్ట్రిసిటీ బిల్లే కట్టను, నేను వాటర్ బిల్లే కట్టను, నేను మా ఇంటి కిరాణా అసలు కొనను, నేను అసలు ఫ్యామిలీతో ఎక్కడ తీసుకెళ్ళను, అలాగా ఎవరైనా ఉండారా? మీకు తెలిసిన ఉండారా? నన్.
There is no one, which means what? Today the cashback project is for every citizen of India. There is no class, there is no ante, there is no category. You can approach anyone who has a smartphone. And if I tell you the statistics, in the next 2 to 3 years, India is going to be the number one smartphone users in the world. ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఏమంటుంది, సార్ ఒక లెవెల్ 1 మీకు ఇస్తాం, ఆ లెవెల్ 1 మీరు జస్ట్ 10 మెంబర్ రెఫర్ చేసుకోండి. ఓన్లీ 10 మెంబర్స్ యూ రెఫర్. ఇప్పుడు 10 మెంబర్ రెఫర్ చేస్తే మీ లాభం ఏంటి? వాట్ ఈస్ యువర్ బెనిఫిట్? క్యాష్ బ్యాక్ సేస్ ఫ్రమ్ దేర్, మీ 10 మెంబర్స్ మీరు రెఫర్ చేస్తారు, అక్కడ నుంచి మీ 6 లెవెల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ 10 మెంబర్స్ మీరు ఎవరు రెఫర్ చేయాలి? థింక్ అబౌట్ ఇట్. నేను హిందీలో ప్రెజెంటేషన్ ఇస్తాప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటాను. సార్ మీరు సపోజ్ ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేయబోతున్నారు, ఆ కంపెనీలో మీరు 10 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీకు అపాయింట్ చేయాలి. మీరు ఎవరు అపాయింట్ చేస్తారు? A person who is lazy or a person who is hard working? Decision is yours, no? Choice is yours, no? The same way, cashback is your application. Cashback is your organization. Cashback is your baby. Cashback is your company. ఈ కంపెనీ మీరు ఈ 6 లెవెల్ ఎంపైర్ 11,11,110 ఈ ఎంపైర్ మీరు బిల్డ్ చేయాలి. ఈ ఎంపైర్ బిల్డ్ చేస్తానికి మీ 10 మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరు మీరు అపాయింట్ చేస్తారు? ఎందుకంటే ఈ 10 మెంబర్స్ కాదు, 1 person is equivalent to 1 lakh people. So 10 people is equivalent to 10 lakh people. సో ఈ 10 lakh people రావాలంటే ఆ లెవెల్ 1 లో మీరు ఎవరు తీసుకురావాలి? సో డోంట్ కాంప్రమైజ్ ఇన్ యువర్ లెవెల్ 1. తొందరపడవకండి. మీరు ఒకసారి క్యాష్ బ్యాక్ డౌన్లోడ్ చేసేసిన తర్వాత నేను నా బ్రదర్ ఇచ్చేస్తాను, చుట్టాలు ఇచ్చేస్తాను, దీన్ని. సార్ హోల్డ్ ఆన్. ఫస్ట్ అండర్స్టాండ్ ఎవరు మీరు మీ అప్లికేషన్ లెవెల్ 1 లో ఎవరు మీరు పెడతారో, దాట్ విల్ డిసైడ్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ గుడ్ ఎంపైర్ ఆర్ నాట్. మేము చాలా తప్పులు చేసావు, ఆ తప్పులు మీరు చేయవకండి. టేక్ అ డెసిజన్, థింక్ అబౌట్ ద పర్సన్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ యువర్ రెఫరల్ కోడ్. మీరు సోషల్ మీడియాలో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో పొరపాటున మీ రెఫరల్ కోడ్ ఎవరు పెట్టవాకండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ గురించి ప్రెజెంటేషన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ చెప్పిన తర్వాతే లాస్ట్ ఆప్షన్ షుడ్ బి గివింగ్ యువర్ రెఫరల్ కోడ్. కమిట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు లెట్ us see that if you succeed, okay, I'm giving you that because ఈ 6 levels ఈ ఎంపైర్ బిల్డ్ చేయాలంటే మీ ఎఫర్ట్ కావాలి. ఎఫర్ట్ లేకుండా you are not going to succeed. So I'm just assuming that you are committed, you have that hunger, you are passionate, okay, you are well disciplined. ఇంకా ఈ అన్ని క్వాలిటీస్ తో మీరు మీ 6 లెవెల్ ఎంపైర్ మీరు బిల్డ్ చేస్తున్నారు. Now let me tell you the potential earning that ఒకవేళ 11,11,110 ఈ ఎంపైర్ మీరు బిల్డ్ చేశారు, ఈ బిల్డ్ చేస్తే మీకు ఇన్కమ్ ఎలాగొస్తుంది, ఎంత పెద్ద ఇన్కమ్ ఉంటుంది మీకు. ఇప్పుడు నేను మీకు 10,000 మీకు గుర్తే ఉంటుంది. నేను ఫస్ట్ స్లైడ్ లో మీకు నేను మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ 10,000 చెప్పాను. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ప్రతి మనిషి 11,11,110 వీళ్ళందరూ ప్రతి నెల 10,000 ట్రాన్సాక్షన్ చేస్తున్నారు క్యాష్ బ్యాక్ నుంచి. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన క్యాష్ బ్యాక్ నుంచి చేస్తే వాళ్ళకి క్యాష్ పాయింట్ రాబోతుంది. సో మనం ఇక్కడ ఎప్పుడు క్యాష్ బ్యాక్ లో మనం బలంతానం ఎవరు చేయట్లేదు. ఇట్స్ అ పుల్ అప్రోచ్. మనం పుష్ కాదు, మనం పుష్ చేయట్లేదు ట్రాన్సాక్షన్ చేస్తానికి. అందరూ ఆలోచిస్తున్నారు, అరే ఎలా చేయాలి, ఈ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి, ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే అంత క్యాష్ పాయింట్ నేను అక్యుములేట్ ఈ ఆలోచనలో ఉంటారు అందరూ. అందుకు ప్రతి నెల మినిమం 10,000 అందరు ట్రాన్సాక్షన్ చేస్తారు, గ్యారెంటెడ్, బికాస్ ఆఫ్ క్యాష్ పాయింట్. ఇప్పుడు 10,000 ప్రతి మనిషి చేస్తారు. 10,000లో సపోజ్ ఐఎమ్ సేయింగ్ 5 రూపాయలు మీకు వస్తుంది. నేను ఎప్పుడు 5 రూపాయలే చెప్తాను ప్రతి ప్రెజెంటేషన్, కానీ యాక్చువల్ గా మీకు ఎక్కువ వస్తుంది, అది మీరే తర్వాత చూస్తారు. ఓకేనా? ఐఎమ్ సేయింగ్ 5 rupees పర్ 10,000 multiplied by 11,11,110, 55,55,550 every month. You are going to be a fixed income. ఎందుకంటే దీనికి మన ప్రొఫెషన్ తో ఏం సంబంధం లేదు. 10,000 ట్రాన్సాక్షన్ ఈజ్ అ మ్యాండేటరీ. మీ ఉద్యోగం పోయినా, మీ దగ్గర డబ్బు లేకపోయినా, మీరు మీ ఫ్రెండ్ నుంచి మీరు యుల్ బారో ద మనీ, కానీ మీరు మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ చేస్తారు. కిరాణా కొంటారు కదా,
ప్రతి నెల మీ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటారు కదా. ఒకవేళ ఈ నెల మీకు మీ ఇన్సూరెన్స్ డ్యూ ఉంది, ప్రీమియం, మీ లైఫ్ ఇన్సూరెన్స్ డ్యూ ఉంది, ప్రీమియం డ్యూ ఉంది, మీ దగ్గర డబ్బులు లేరు, అయినా డబ్బులు లేకపోయినా మీరు కడతారు. ఎందుకంటే ల్యాప్స్ అయిపోతుంది ఆ పాలసీ. మీ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ డ్యూ ఉంది ఈ నెల, మీ దగ్గర డబ్బులు లేవు, మీరు మీరు అందరికి ఫోన్, మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు, రిలేటివ్స్, మీ చుట్టాలు అందరు ఫోన్ చేసి బాబా 2000 5000 జమ చేసుకుని మీరు కడతారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ మ్యాండేటరీ ఉంటాయి మన లైఫ్ లో, దాంతో మనం అవాయిడ్ చేయలేము. మనం మీ పిల్లలు ఫీజు కట్టాలి, యూ కెనాట్ అవాయిడ్. డబ్బులు లేకపోయినా మీరు ఎక్కడి నుంచైనా అరేంజ్ చేస్తారు, కానీ కడతారు మీరు. సో ఐఎమ్ సేయింగ్ ఈ 10,000 మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ మీద ప్రతి నెల 55, ఇట్ ఇస్ గోయింగ్ టు బి సస్టైనబుల్. ఉద్యోగం లేకపోయినా యువర్ ఇన్కమ్ ఇస్ గోయింగ్ టు బి సస్టైనబుల్ బికాజ్ ఇట్స్ అ మ్యాండేటరీ ట్రాన్సాక్షన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఎవరెవరు ఇది అర్థం చేసుకుంటారో, you will build your empire sincerely with proper dedication. ఇప్పుడు నేను 10,000 మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ మీద మీకు ఇన్కమ్ చెప్పాను, కానీ ప్రతి సంవత్సరం మనం బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం, మన యానివర్సరీ ఉంటది, మనం ఏదో పెళ్లి ఉంటాయి, ఫ్యామిలీ మ్యారేజెస్ ఉంటాయి, మన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం కనీసం వన్స్ మనం మన పిల్లలతో, ఫ్యామిలీతో మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్తాం. అది ట్రిప్ మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. మంచి లైఫ్ స్టైల్ ఉంటే మనం ఫ్లైట్ టికెట్ తీసుకుంటాం, లేకపోతే ట్రైన్ టికెట్, బస్ టికెట్, ఏదో హోటల్లో 3 స్టార్ హోటల్లో. మంచి లైఫ్ స్టైల్ ఉంటే 5 స్టార్ హోటల్లో ఉంటావు, హిల్ స్టేషన్ వెళ్తావు. సో మన లైఫ్ స్టైల్ బట్టి మనం వన్స్ ఇన్ ఎ ఇయర్ కన్ఫర్మ్ గా మనం ఒక టూర్ చేసుకుంటాం. యా, ఈ అన్ని ట్రాన్సాక్షన్ మనం క్యాష్ బ్యాక్ నుంచి చేయబోతున్నాం. సో ఇట్ ఈస్ నాట్ 10,000. ఐఎమ్ సెయింగ్ యావరేజ్ గా 5 lakhs పైన మీ ట్రాన్సాక్షన్ అవుతాయి. సో దిస్ ఈస్ another income which you're going to have. So your income is going to be sustainable. Very, very important. Very, very important. Now, there are few more incomes which I'm going to tell you. Okay? How I'm going to optimize. Very important. Meeku okvel if you're open minded, okay? దీనిలో ఏం మ్యాండేటరీ లేదు, కానీ నాకు నేను కొన్ని స్ట్రాటజీస్ నేను ఇంప్లిమెంట్ చేశాను. కొన్ని స్ట్రాటజీస్ నేను చాలా మంది చెప్తాను, ఎందుకంటే మీరు you are beyond my 5-6 levels. So what are you going to do? It's up to you. ఈ స్ట్రాటజీ ఒకవేళ మీరు మీ ఎంపైర్ బిల్డ్ చేస్తానికి మీరు తీసుకుంటే, you're going to have an awesome income. Once your income, which I'm going to tell you, I'm going to give you a simple strategy. ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఐఐ షాపింగ్ మీకు తెలిసే ఉంటుంది. ఐఐ షాపింగ్ ఒక పోర్టల్, ఆన్లైన్ పోర్టల్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఆ పోర్టల్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఒక్క ప్రొడక్ట్ పేరు నేను పెట్టాను కోహినూర్. ఆ ప్రొడక్ట్ పేరు కోహినూర్, ఆ ప్రొడక్ట్ పేరు పిక్యులర్ శానిటరీ నాప్కిన్. ఈ ప్రొడక్ట్ ని కోహినూర్ ఎందుకు పెట్టానంటే, ఇదేం లగ్జరీ ప్రొడక్ట్ కాదు, ఇట్స్ అ మ్యాండేటరీ ప్రొడక్ట్. ప్రతి నెల మన ఫ్యామిలీలో శానిటరీ నాప్కిన్ మనం తీసుకుంటావు, తప్పదు. వీఆర్ ఎడ్యుకేటెడ్ క్లాస్. మనం అట్లీస్ట్ ఐ బిలాంగ్ నో వేర్ ఎవర్ యు గో ఐ సీ మన తెలుగులో ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ, ఏపీ, యు గో ఇన్ ఎనీ ఇండస్ట్రీ విల్ ఫైండ్ ఎడ్యుకేటెడ్ క్లాస్. ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది తెలుగులో ఉంటారు. సో ఐఎమ్ సేయింగ్ అవేర్నెస్ ఫర్ హెల్త్ ఈజ్ అట్ ద పీక్, ఈజ్ మోర్ యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ పిక్యులర్ శానిటరీ నాప్కిన్ మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకుంటాం అది మీకు చెప్పబోతున్నాను. ఈ పిక్యులర్ శానిటరీ నాప్కిన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ టేక్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఎంతకు వస్తుంది? ఈ పిక్యులర్ నాప్కిన్ 216 రూపీస్. సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఇన్కమ్ 8 రూపీస్ 10 పైసే. మన 6 లెవెల్ నుంచి 8 రూపీస్ 40 పైసే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అని మన బలంతో ఎవరు తీసుకోమని కాదు. ఇట్స్ అ మ్యాండేటరీ ప్రోడక్ట్. మీరు వేరే షాప్ ని తీసుకుంటున్నారు, అది తీసుకోకుండా మీరు ప్రతి నెల మన క్యాష్ బ్యాక్ ని తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కల్చర్ పెట్టాను. ఆ కల్చర్ మీకు నచ్చితే మీ ఎంపైర్ లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఆ కల్చర్ ఏంటంటే, ఎవరెవరు ఇవాళ ఫస్ట్ టైం క్యాష్ బ్యాక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళు నేను అడుగుతాను, సార్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీరు మీ ఫ్యామిలీకి ఇవ్వగలరా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీ ఫ్యామిలీకి ఇవ్వగలరా మీరు? The statement is very, very important. Who will say no? This is, sir, let's start your business with your family. Gift your family this product. And what are you giving? మనం ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మన పిక్యులర్ శానిటరీ నాప్కిన్ స్టార్ట్ చేస్తే మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, you're giving your love, care, respect to your family.
మీకు చెప్పే అవసరం లేదు, వాళ్ళే అర్థం చేసుకుంటారు. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మీకు నెక్స్ట్ డే సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఇన్సెంటివ్ ₹8.10 మీ వాలెట్ లో వచ్చేది. ఎందుకంటే ఇట్ ఈస్ హెల్తీ అండ్ వెల్తీ. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్, ఈ స్ట్రాటజీ మీరు మీ లెవెల్ 1కి ఇస్తే, సార్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీ ఫ్యామిలీ పేరు పెట్టుకోండి. ఇలాగా ఈ ప్రిన్సిపల్ మీరు క్యాస్కేట్ చేసుకుంటా లెవెల్ 1 నుంచి లెవెల్ 6 దాకా మీరు క్యాస్కేట్ చేస్తే మీ 11,11,110 మీద ఓన్లీ విత్ పిక్యులర్ శానిటరీ నాప్కిన్, ఓన్లీ విత్ ₹216, ఓన్లీ విత్ దిస్ వన్ ప్రోడక్ట్ మీ మంత్లీ ఇన్కమ్ 93 lakhs అవబోతుంది. ఆ 10,000 ట్రాన్సాక్షన్ వదిలేయండి, దానిలో 55 lakhs అది ప్లస్ ఇది 93 lakhs ప్రతి నెల. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ ఉంటే నేను ఇప్పుడు ఇది ఒక ప్రోడక్ట్ చెప్తున్నాను మీకు నేను, కానీ పెద్ద ఫ్యామిలీ ఉంటే వాళ్ళు రెండు ప్యాకెట్ తీసుకుంటారు. చిన్న ఫ్యామిలీ ఉంటే ఒక ప్యాకెట్ అంటే 3 months. ఎందుకంటే ఒక ప్యాకెట్ లో 36 నాప్కిన్స్ ఉంటాయి అని 1 napkin is ₹6. And don't think that is very cheap. I am saying it is very quality oriented because it comes with Japanese technology, with gel technology, and with anion strip. Yeah, which is right now the best technology. సో నేను ఈ ప్రొడక్ట్ గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్, ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది చక్కగా తెలుగులో కూడా డెమో పెట్టారు, వేరే హిందీలో, ఇంగ్లీష్ లో, వేరే చాలా రీజనల్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. మీరు యూట్యూబ్ లో కావాలంటే డెమో చూసుకోవచ్చు మీరు. ఓకే, సో దిస్ ఇస్ వన్ స్ట్రాటజీ. మీ ఇష్టం, మీకు ఇది ఈ స్ట్రాటజీ కావాలి, నచ్చింది, ఈ స్ట్రాటజీ నేను నా టీంలో ఇంప్లిమెంట్ చేస్తానంటే మీ ఇష్టం. మీరు 93 lakhs గ్యారెంటెడ్ తీసుకుంటారు ప్రతి నెల. ఇది ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్, ఫాస్టాగ్. అగైన్ మేము సెపరేట్ సెషన్ చేస్తాం, కానీ ఫాస్టాగ్ ఈజ్ ఆల్సో నాట్ అ లగ్జరీ. ఫాస్టాగ్ స్టిక్కర్ మన మ్యాండేటరీ ఎఫెక్టివ్ 15 December ఇండియన్ గవర్నమెంట్ ఫాస్టాగ్ స్టిక్కర్ 4-wheeler కి మ్యాండేటరీ చేసింది. ఇప్పుడు ఈ ఫాస్టాగ్ స్టిక్కర్ మన క్యాష్ బ్యాక్ లో కూడా ఇస్తున్నారు. మన క్యాష్ బ్యాక్ తీసుకుంటే మీకు 300 వస్తుంది. మీ సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది ₹50, మీ 6 level నుంచి ₹8 వస్తుంది మీకు, అంటే 88 lakhs మీకు వస్తుంది. మీ మీద ఉంది. ఇప్పుడు మీ లెవెల్ 1 లో ఇది అవగాహన ఇవ్వండి. అరే బాబా, నీ దగ్గర 4-wheeler ఉంది, ఫాస్టాగ్ ఎక్కడి నుంచి తీసుకోవాకు, ఫాస్టాగ్ మన క్యాష్ బ్యాక్ నుంచి తీసుకో, ఈ అవేర్నెస్ ఇవ్వండి. థర్డ్, ఈ కిడోస్ లెర్నింగ్ యాప్. అగైన్ మన తెలంగాణ, ఏపీ, సౌత్, మొత్తం సౌత్ పట్టుకోండి. సౌత్ లో లిటరసీ ఎక్కువ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఓకే, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఓకే వీఆర్ పార్ట్ ఆఫ్ సౌత్. ఐఎమ్ సేయింగ్ మన సౌత్ లో మన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర లిటరసీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ కిడోస్ లెర్నింగ్ యాప్, ఈ అప్లికేషన్ LKG నుంచి 5th standard దాకా ఉంది. ఇవాళ మీరు పేపర్లో చూసుకోండి. ఇప్పుడు ఇది ఫర్ ద పాస్ట్ 1 month, మార్చ్ ఏప్రిల్ వచ్చేస్తే పేపర్ నిండా ఈ లెర్నింగ్ యాప్, ఈ యాప్, ఆ డిస్కౌంట్, ఈ డిస్కౌంట్, కొత్త కొత్త యాప్స్, ఫిల్మ్ స్టార్స్, హీరోయిన్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ సేయింగ్ ఆల్ అప్లికేషన్స్ ఆర్ గుడ్. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కోసం ఓకే నేను ఒక లెర్నింగ్ యాప్ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ ఆలోచనలో ఉంటే కొంచెం ఈ కిడోస్ గురించి అవగాహన తీసుకోండి. ఎందుకంటే చాలా మంచి యాప్. కావాలంటే మీకు పొటెన్షియల్ మీ దగ్గర ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నేను రోహన్ గారు ఈ యాప్ డెవలప్ చేశారు, అతనికి నేను ఈ జూమ్ లో తీసుకొచ్చి అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ నేను హిందీలో ఈ కిడోస్ గురించి మన వీడియో కూడా ఉంది, కావాలంటే అది కూడా మీరు చూసుకోగలరు. 4,499 ఇది కాస్ట్. యూ కెనాట్ బీట్ దిస్ ప్రైస్, ఇట్ ఈస్ అన్బీటబుల్. మీ సెల్లర్ ఇన్కమ్ ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ సెల్లింగ్, ఓకే, ఐఎమ్ నాట్ సెల్లింగ్, యూ హావ్ టు మ్యాండేటరీ. ఇక్కడ ఏమి మ్యాండేటరీ లేదు, మీ ఇష్టం. మీకు సంపాదించాలంటే అమ్ముకోవాలంటే అమ్ముకోండి, ₹1000 వస్తుంది మీకు. సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఇన్సెంటివ్ 132, మీ 6 level నుంచి కూడా 132. ఎవరైనా కింద మీ 6 level ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ కోసం తీసుకుంటే మీకు అక్కడ నుంచి కూడా 132 వస్తుంది. ఈక్వల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది 6 level లో. ఇక్కడ ఒక చిన్న నేను ఉదాహరణ ఇచ్చాను. మీ టీమ్ సైజ్ సపోజ్ 11,11,110 లో ఒక 1%, 10% కూడా కాదు, 1%, 10,000 members ఈ కిడోస్ యాప్ తీసుకున్నారు మీ 6 levels లో. మీ ఇన్కమ్ ఎంత అవుతుంది? 13,20,000. ఇది 1 year కోసం కాదు, ఫర్ 5 years ఈ 13,20,000 ఇన్కమ్ ఫిక్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ కిడోస్ యాప్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ అనదర్. ద బెస్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ ఇన్సూరెన్స్. ఇప్పుడు అగైన్ ఇది ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ ఇస్ అ మ్యాండేట్. ఎవరికి మనం ఫోర్స్ చేయవు, కానీ ఇప్పుడు దాకా మనం మన వెహికల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటాం?
ఎవరైనా మన చుట్టాలో ఎవరో ఫ్రెండ్స్ మరి ఏదో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటారు, ఏజెన్సీ ఉంటుంది, వాళ్ళకి మనం కాల్ చేస్తాం, వాళ్ళు వస్తారు, మనం వాళ్ళతో ఇచ్చేరా బాబా నాకు నెక్స్ట్ మంత్ నా ఇన్సూరెన్స్ రెన్యూ అవబోతుంది ఇచ్చేసేసి అని మనం ఇచ్చేస్తాం డబ్బులు, లేకపోతే చెక్ ఇస్తావు, లేకపోతే ఆన్లైన్ మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. కానీ మన బెనిఫిట్ ఏముందో దాంతో? సున్నా, ఏమి బెనిఫిట్ లేదు. గుడ్ న్యూస్, ఇప్పుడు నుంచి వాళ్ళ నుంచి ఒకవేళ మీ ఇన్సూరెన్స్ మీకు రిన్యూ చేయాలంటే మీరు క్యాష్ బ్యాక్ నుంచి చెయ్యండి. ఎందుకంటే క్యాష్ బ్యాక్ ప్రోబస్ ఇన్సూరెన్స్ టైప్ అయిపోయింది. అండ్ ప్రోబస్ ఇన్సూరెన్స్ ఇస్ దేర్ ఇన్ ఇండియా ఫర్ మోర్ దెన్ అ డెకేడ్. ఇట్స్ అ బిగ్ ఆర్గనైజేషన్. ఆ ప్రోబస్ తో మన టైప్ ఉంది. మీకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటానికి ఐఆర్డిఏ ఎగ్జామ్ కూడా ఇచ్చే అవసరం లేదు, ఏమి చేసేలేదు. జస్ట్ మన క్యాష్ బ్యాక్ మాస్టర్ ఐడి ఉండేది 9999555682 పాస్వర్డ్ కూడా సేమ్. ప్రోబస్ ఇన్సూరెన్స్ వెబ్సైట్ లో వెళ్ళిపోండి, ఆ యూజర్ ఐడి 9999555682 లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి మీకు కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేకపోతే 2 వీలర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, మీరు క్లిక్ చేయండి. అక్కడ మీ పాలసీ తీసుకోండి. తీసుకున్న తర్వాత హ్యాపీగా ఆ పాలసీ మీరు మన క్యాష్ బ్యాక్ అప్లికేషన్ ఆర్డర్స్ లో వెళ్ళి ఇన్సూరెన్స్ ట్యాబ్ అంటే అక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రోబస్ ఇన్సూరెన్స్ నుంచి తీసుకుంటే మీకు లాభం ఏంటి? క్యాష్ బ్యాక్ ఏమంటుంది, అక్కడ నుంచి మాకు ఓడి మీద అంటే ఓనర్ డ్యామేజ్ ప్రీమియం ఉంటది కదా, మీరు ఎప్పుడైనా పాలసీ చూడండి మొత్తం బ్రేకప్ ఉంటది. ఆ బ్రేకప్ లో ఒక ఓడి ప్రీమియం ఉంటది, ఓనర్ డ్యామేజ్ ప్రీమియం. ఆ ప్రీమియం మీద క్యాష్ బ్యాక్ కి 20% ఎఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ 20% లో మళ్ళీ క్యాష్ బ్యాక్ అంటే 20% మా దగ్గర పెట్టుకుంటావు, 80% జనరల్ లో పనిచేస్తాం. ఆ 80% లో 40% మీది సెల్ఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. దట్ ఓకే 2500 ను ఓడి ప్రీమియం 2500 ఓడి ప్రీమియం వచ్చింది. ఓకే, ఆ 2500 లో 20% ప్రాఫిట్ తీసుకుని ఐఎమ్ సేయింగ్ 80% లో 160 రూపీస్ ఈజ్ యువర్ 40%, దట్ ఈస్ 160 రూపీస్ ఈజ్ యువర్ సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఇన్సెంటివ్. అండ్ ఫ్రమ్ యువర్ 6 levels 8%, అంటే మీ 11,11,110 మీ ఇన్కమ్ చూస్తే 2,11,11,090 రూపీస్. దిస్ విల్ బి యువర్ ఇయర్లీ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ టీమ్, ఫ్రమ్ యువర్ 6 levels. ఎందుకంటే మీ 6 levels అందరి దగ్గర 2 వీలర్ అని ఉంటది లేకపోతే 4 వీలర్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం. ప్లస్ ఇప్పుడు నేను ఇక్కడ ఓడి ప్రీమియం 2500 పెట్టుకున్న, చాలా కన్జర్వేటివ్. ఈ ఫిగర్ ఎలా పెట్టుకున్నానంటే 2 వీలర్ 4 వీలర్ కంబైన్ చేసి ఓడి ప్రీమియం అంతే ఉంది. కానీ వాస్తవం చూస్తే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ ద ఓన్ లైఫ్ స్టైల్. ఎవరి దగ్గర మర్సిడీస్ ఉంటది, ఆడి ఉంటది, బిఎండబ్ల్యూ ఉంటది, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటది. సో ఎంత పెద్ద వెహికల్ అంత పెద్ద ప్రీమియం, ఎంత పెద్ద ప్రీమియం అంత పెద్ద ఓడి ప్రీమియం ఉంటది. ఓకే, కొత్త బండికి ఓడి ప్రీమియం ఇస్ 100%. మీ పాత బండి ఉంటది, మీరు ఇఫ్ ఇట్ ఇస్ లైక్ 2 years 3 years ఓల్డ్, ఓడి ప్రీమియం తగ్గుతా ఉంటది. సో ఐఎమ్ సేయింగ్ ఇట్ విల్ వేరీ. కానీ ఒక ఏదో ఫిగర్ మీకు చెప్పాలని ఒక చిన్న ఫిగర్ తీసుకున్నాను, పెద్ద ఫిగర్ తీసుకోలేదు. మినిమం 2500 ఓడి ప్రీమియం పట్టుకున్నాను నేను. దాని మీద 20% ఎఫిలియేట్ కమిషన్, ఆ ఎఫిలియేట్ కమిషన్ మీద 20% కంపెనీకి పెట్టేసి 80% లో 160 పట్టుకున్నాను నేను. అలాగా 19 రూపీస్ మీ 6 level నుంచి వస్తే మీ ఇన్కమ్ 2 కోట్లు అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇట్ విల్ బి స్టేబుల్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈస్ గోయింగ్ టు రిన్యూ హిస్ ఇన్సూరెన్స్ పాలసీ, నో. సో యువర్ ఇన్కమ్ ఈస్ గోయింగ్ టు బి స్టేబుల్. యా, దిస్ ఇస్ స్ట్రాటజీ అగైన్. ఈ అన్ని అవ్వాలంటే, ఈ అన్ని ఇన్కమ్ మీకు రావాలంటే ఏమేమి నేను ఈ 6 levels గురించి మాట్లాడాను, మ్యాండేటరీ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడాను, ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడాను. ఇవన్నీ మీకు రావాలంటే మీ 6 levels అవ్వాలి కదా, పూర్తి అవ్వాలి కదా. కానీ ఇది 6 levels అవ్వాలంటే మీరు పని చేయాలి. మీరు పని చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ స్ట్రాటజీ ఏంటి, ఈ ప్లానింగ్ ఏంటి? దీని గురించి నేను ఒక క్యాష్ బ్యాక్ ఆన్లైన్ అకాడమీ ఫామ్ చేశాను. ఆ క్యాష్ బ్యాక్ ఆన్లైన్ అకాడమీలో నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాను. ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో చేస్తే ఫర్ ద నెక్స్ట్ 6 months, ఓన్లీ 6 months, నో 66 years, నో 60 years, ఓన్లీ 6 months ఆ ప్రిన్సిపల్ మీరు రిలీజియస్ గా ఏమి ఈగో లేకుండా బి అ గుడ్ స్టూడెంట్. మారే నేను మేనేజరు, నేను ఫలానా, నేను పెద్ద బిజినెస్ మ్యాన్, నేను పెద్ద తోపు, నేను వినను, నేను నావే హైవే చేసుకుంటాను, నేనే శివాజీ, అలాగే అనుకోకుండా కాదు సార్ మీరేమన్నారు, ఓకే వి విల్ ఫాలో ఇట్.
మీరు ఆ డిసిప్లిన్ ఫాలో చేసుకుని జస్ట్ 6 months, దాని తర్వాత మీరు మీరు ఈ వెబినార్ అటెండ్ చేసే అవసరం కూడా లేదు. కానీ 6 months నేను మీకు ఒక ప్రిన్సిపల్స్ ఇస్తున్నాను. ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఇన్కమ్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్, స్టే లాయల్ టు క్యాష్ బ్యాక్. లాయల్ అంటే మీరు ఇవాళ నుంచి ఏవైనా ట్రాన్సాక్షన్ చేసుకోండి, ఓన్లీ క్యాష్ బ్యాక్ నుంచి చేయండి. దిస్ ఇస్ ద సింపుల్ ప్రిన్సిపల్. ఇది ఎవరైనా చేయగలరు కదా. దీని గురించి మీకు పిహెచ్డి చేసే అవసరం లేదు. యూ డోంట్ నీడ్ ఎనీ బిగ్ డిగ్రీ. జస్ట్ లాయల్ అంటే మీరు ఇప్పుడు బయట ఎక్కడ కిరాణా వెళ్తున్నారు, క్యాష్ బ్యాక్ కార్డ్తో పేమెంట్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో హోటల్ వెళ్తున్నారు, క్యాష్ బ్యాక్ కార్డ్తో పేమెంట్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, ఏదో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, క్యాష్ బ్యాక్ కార్డ్తో పేమెంట్ చేసుకోండి. వేరేనా అప్లికేషన్ మీరు వాడాలనుకుంటున్నారు, చూడండి మన క్యాష్ బ్యాక్ లో ఆ అప్లికేషన్ ఇంటిగ్రేట్ ఉందా, లేకపోతే సరే ఓకే, ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు చేసుకోండి. కానీ ట్రాన్సాక్షన్ మాత్రం మన క్యాష్ బ్యాక్ కార్డ్తోనే చెయ్యండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చేయకపోతే మీరు మీ ఎంపైర్ లో ఈ చెప్పలేరు. బాబా మీరు చేయండి, ట్రాన్సాక్షన్ చేయండి. ఎందుకంటే ఇవాళ చాలా మంది చెప్తారు నాకు, సార్ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు మా మా గ్రూప్ లో. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే మీరే చేయట్లేదు. మీరు చేయకపోతే వేరే వాళ్ళు ఎలా చేస్తారు? సో స్టే లాయల్ టు క్యాష్ బ్యాక్ ఓన్లీ ఫర్ 6 months. దాని తర్వాత మీ ఇష్టం. 1, 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది అందరు మిస్ అవుతారు. అటెండ్ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. కంపల్సరీగా మీరు మార్నింగ్ ట్రైనింగ్ సెషన్ అటెండ్ చేయండి 9 to 10. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ లెర్నింగ్ యూ కెనాట్ మాస్టర్. మీరు మాస్టరీ తీసుకోకుండా మీరు వేరే వాళ్ళకి మీరు టీచ్ చేయలేరు. సో ట్రైనింగ్ కోసం, టీచింగ్ కోసం మార్నింగ్ 9 to 10 మీరు అటెండ్ చేయాల్సిందే. మీకు లాంగ్వేజ్ అర్థం అయిపోయినా పర్వాలేదు, కానీ అటెండ్ చేయండి. 9 to 10 మ్యాండేటరీ. ఈవినింగ్ ఇది మనం తెలుగు సెషన్ చేయబోతున్నాం కదా, ఎవ్రీ డే 7 to 8:30. అటెండ్ ఓన్లీ ఫర్ ద నెక్స్ట్ 6 months. మ్యాండేట్ టాప్ మోస్ట్ ప్రయారిటీలో పెట్టేసుకోండి. ఇది నేను ఎవ్రీ డే మీ ఇంట్లో క్యాలెండర్ పెట్టుకోండి. 180 days బాక్సులు పెట్టేయండి. ఆ బాక్సుల్లో మీరు లాయల్, ఇవాళ ట్రాన్సాక్షన్ చేసేనా, గుడ్. నేను ఇవాళ అటెండ్ చేసుకున్నా, గుడ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ నేను ఎవ్రీ డే మార్నింగ్ సెషన్ లో చెప్తాను. నేను ప్రాస్పెక్ట్ 1 ప్రాస్పెక్ట్ ఎవ్రీ డే. ఇది మీకు ఎన్ని రోజులు చేయాలి? 180 days అంతే. 180 days దాకా ఎవ్రీ డే 1 ప్రాస్పెక్ట్ చేసి మీరు ఈ సెషన్ లో తీసుకురండి. ఇలాగా 180 days తర్వాత మీరు వాట్ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్? 1 వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఖర్చు చేసే ముందు మనం ఆలోచిస్తాం కదా, మన అకౌంట్ లో ఎంత ఉంది డబ్బులు, ఆ ఆలోచన మీకు లేదు. సెకండ్, టైం ఫ్రీడమ్. మీ ఇష్టం, ఇవాళ మీరు గంటన్నర టైం ఇచ్చారు, మీ ఇష్టం. మీ 6 months తర్వాత మీరు మీ టైం ఎక్కడ పెడుతున్నారు ఎవరు మీకు అడగరు. మీరు 6 months తర్వాత మీరు వెబినార్ అటెండ్ చేస్తున్నారు, ఎందుకు అటెండ్ చేయట్లేదు, మీరు ప్రాస్పెక్టింగ్ ఎందుకు చేయట్లేదు, ఎవరు మీకు అడగరు. మీ ఇష్టం. యూ కెన్ స్టాప్ ఎవ్రీథింగ్. థర్డ్, వాట్ యూ గోయింగ్ టు అచీవ్? ప్యాసివ్ ఇన్కమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం 60 years దాకా మన పని చేస్తాం, 60 years దాకా మన బిజినెస్ చేస్తాం. ప్యాసివ్ ఇన్కమ్ మనకు వస్తుందా? రాదు. కానీ ఇక్కడ ఎందుకు వస్తుంది? బికాస్ దిస్ ఆర్ మ్యాండేటరీ ట్రాన్సాక్షన్స్. ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఇంటర్నెట్, గ్రాసరీ, ఇన్సూరెన్స్ ప్రీమియం, స్కూల్ ఫీజు, మన క్రెడిట్ కార్డ్ బిల్లు, మన ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈస్ మ్యాండేటరీ. యువర్ ప్యాసివ్ ఇన్కమ్ ఈస్ కన్ఫర్మ్. Very important, the most important factor: good wealth, good money, happy money and a blessed money. This is the very very important. ఎందుకంటే మనం I keep saying in Hindi that पैसा कमाना कोई बड़ी बात नहीं है, आप कैसे कमा रहे हो ये बहुत बड़ी बात. అంటే మనం డబ్బులు ఎలా అంటే I am not able to get that words but please understand that. Excuse me, sorry for that. But I'm saying this is what you're going to get. Yeah, very important. Let me give you a very conservative approach now. Let's assume that మీరు 6 months మీరు సిన్సియర్ గా ఈ 2 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో చేశారు. ఓకేనా? ఫాలో చేసిన తర్వాత ఐఎమ్ సేయింగ్ 100% ఎఫర్ట్ మీరు పెట్టారు, కానీ రిజల్ట్ మీకు జస్ట్ 10% వచ్చింది. ఓన్లీ 10% రిజల్ట్. నౌ లెట్ us see that 10% రిజల్ట్ వచ్చినా మీకు మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? వెరీ వెరీ సింపుల్. 11 lakhs లో 10% అంటే 1 lakh. అంటే 1 lakh multiplied by 5 rupees is 5 lakh. ఎందుకంటే ప్రతి మనిషి 10,000 చేస్తాడు ప్రతి నెల. పిక్కులో సంటి napkin
8 rupees 40 paise multiplied by 1 lakh people, 8 rupees 40 paise. Your 13 to 15 lakhs income every month is confirmed. Is it good enough? ఈ 13 to 15 lakhs ఆలోచించండి. మీ లైఫ్ లో మీకు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? జాబ్ హోల్డర్ ని ఈ ఇన్కమ్ అడిగితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పని చేస్తారు? నాకు ఐ డోంట్ నో వెదర్ దే విల్ అచీవ్ దిస్ ఫిగర్ ఇన్ దర్ కెరియర్ ఆర్ నాట్. I really don't know unless and until you are highly qualified. Okay, but I'm saying if you work sincerely in this project without any manipulation, with proper good thought, ఈ ఇన్కమ్ మీకు గ్యారెంటెడ్ గా వస్తుంది. Because we are taken 10% result, a very conservative approach. Think about it. Because this income, mano sampadaniki people, they put their whole life, but where do they end? I don't know. But today I'm saying, give your 6 months sincerely. Don't have any negative vibrations, don't have any negative talks, don't criticize, don't complain. Problems are there, but whenever there is a problem, the solution is there and the solution is on its way. Because I believe every problem has a solution. కొన్ని రోజులు solution తొందరగా వస్తుంది, sometimes the solution takes time, but the solution is always there. Only thing is, it's about our attitude. మన ప్రాబ్లం మీద కూర్చుంటావో మన సొల్యూషన్ మీద ఉంటావో అది మన మీద ఉంటుంది. Yeah, another, this is not the end. Apart from that, there are few more other incomes as well. This income 44,44,440, this is on card activation incident. అంటే ప్రతి కార్డ్ యాక్టివేట్ మీద 4 రూపీస్ మీకు ఇన్కమ్ ఉంటుంది కన్ఫర్మ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, that do you want this 44 lakhs or not from every card activation. అంటే మీరు ఎవరైనా ఎప్పుడైనా కార్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒక 100 రూపాయల ట్రాన్సాక్షన్ మీరు చేస్తే టక్కమని 4 రూపీస్ మీకు ఆ కార్డ్ యాక్టివేషన్ ఇన్సెంటివ్ మీకు వస్తుంది ఫ్రమ్ ఆల్ యువర్ 6 లెవెల్స్. థర్డ్, రూపే కార్డ్ అండ్ క్యూఆర్ కోడ్. నా రూపే కార్డ్ అంటే మన 6 లెవెల్స్ లో ఎవరెవరు మన కార్డ్ తో ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ నేను ఇప్పుడు ఇట్స్ అప్కమింగ్, స్టిల్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దిస్. ఏ రోజు వస్తుందో ఆ రోజు మనం క్యూఆర్ కోడ్ గురించి కూడా మనం మాట్లాడదాం. Another few serious incomes are available. Director club క్యాష్ బ్యాక్ అంటుంది, మీరు 4th లెవెల్ వెళ్ళిపోండి. 4th లెవెల్లో 10,000 మీ టీం ఉంటుంది. ఆ 10,000 టీంలో 90% జనాల దగ్గర క్యాష్ బ్యాక్ కార్డ్ ఉంటే, యాక్టివ్ కార్డ్ ఉంటే మీకు అడిషనల్ రాయల్టీ రాబోతుంది. చైర్మన్స్ క్లబ్ వెరీ సింపుల్. 5th లెవెల్లో 75% దగ్గర యాక్టివ్ కార్డ్ ఉంటే మీరు చైర్మన్ క్లబ్ వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీకు అడిషనల్ రాయల్టీ వస్తుంది. అండ్ ది అల్టిమేట్ 6th లెవెల్లో 50% జనాల దగ్గర, మీ టీం మెంబర్స్ దగ్గర క్యాష్ బ్యాక్ యాక్టివ్ కార్డ్ ఉంటే యూ క్వాలిఫై ఫర్ అ విలా విచ్ ఇస్ వర్త్ 2 crores. ఇప్పుడు ఒకటే కండిషన్ ఉంది, ఈ 2 crores విలా ఫస్ట్ 100 people కే దొరికింది. సో నౌ యూ డిసైడ్, మీరు ఆ ఫస్ట్ 100 people క్వాలిఫై అవ్వాలంటే ప్రాపర్ డిసిప్లిన్ గా పని చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ 1 ingredient ఈజ్ రిక్వైర్డ్, మీ డిసిప్లిన్. మీ టాలెంట్, మీరు ఎడ్యుకేషన్, మీ డిగ్రీలు ఏమి అవసరం లేదు. ఓన్లీ 1 thing is needed is your discipline. That's it. Now, apart from that, let me quickly give you this important insight about this application. ఎందుకంటే అందరంటారు, సార్ అప్లికేషన్ what next, what is the other thing about, what is new thing about application, about cashback. So cashback is not only the application. Cashback, it's an e-commerce platform for all the applications which are available in Play Store and iPhone, in App Store. ఎందుకంటే ఇవాళ ప్రతి అప్లికేషన్ మీరు ప్లే స్టోర్లో వెళ్తే రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, కానీ అన్ని అప్లికేషన్స్ గురించి మీకు తెలుసు. చాలా మంచి అప్లికేషన్స్ ఉన్నాయి, కానీ దాని గురించి మీకు ఏం తెలియదు, అవగాహన లేదు. ఎందుకు? బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ బ్రాండింగ్, పబ్లిసిటీ లేదు, మార్కెటింగ్ లేదు, వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా లేవు. అలాంటి పరిస్థితులు ఏమవుతుంది, ఒకవేళ మంచి అప్లికేషన్ ఉంటే పెద్ద కంపెనీ దాన్ని ఎక్వైర్ చేస్తుంది. అలాగే నో, ఫర్ ఎగ్జాంపుల్, there was one application which, Tez, it has been taken by Google. No, it's a Google Pay now. Even MobiKwik has been taken by Axis Bank. So Axis of Flipkart, they've acquired it. So అలాగా కొన్ని అప్లికేషన్స్ ఏమవుతుందంటే ఫండింగ్ లేకపోతే వేరే పెద్ద కంపెనీ ఎక్వైర్ చేసేసుకుంటుంది. ఇవాళ క్యాష్ బ్యాక్ ఏమంటుంది,
అన్ని అప్లికేషన్ ఏమంటుంది, సార్ మీ దగ్గర అప్లికేషన్ ఉంది మంచిదా, మీ బిజినెస్ ప్రపోజిషన్, మీ బిజినెస్ మంచిదా, రండి మా దగ్గర రండి, మీ అప్లికేషన్ మా క్యాష్ బ్యాక్ లో మేము ఇంటిగ్రేట్ చేస్తావు. The moment you integrate your application in my application, at that time ఇవాళ లక్షలు 5 lakhs plus ఉన్నారు. At that time, within no time, your application will be available in 5 lakh in 5 lakh smartphones. ఇవాళ tomorrow, జనాలు more than 1 crore people will be there. So in no time, your application will be there in more than 1 crore smartphones. Think about the potential. That is the e-commerce platform. Yeah. Now, let me give you the insight about why we should do cashback right now. Timing enduku, why the time? Because for any business, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎంతైనా మీ టాలెంట్ మీ దగ్గర ఉన్నాయండి, కానీ మీ టైమింగ్ రైట్ లేకపోతే మీరు ₹1,00,00,000 మీరు సంపాదించలేరు. Why we have to get into cashback today? Because the timing of e-commerce is there. The new business model which is evolving, the mobile commerce. I'll explain you that in the next slide. If you look at the statistics, by 2050, India will supersede our developed countries in terms of economy. We are going to be the largest economy in the world by 2050. You check the India population, you check the smartphones users in India, we are going to be the number one smartphone users in the world in the next 1 to 2 years. That is why you should do cashback. Why we should do cashback? Endukante e-commerce market size ivala by 2018 it was 26 billion, 2028 lo 230 billion avbotundi. Why we should do cashback? Because online shoppers are going to increase. By 2018 it was 100 million. By 2028 500 million online shoppers will come. And why this is happening? Because of e-commerce drivers. Rising disposable incomes, affordable smartphones and low data tariffs, online websites, because of all the e-commerce drivers. And e-commerce retail spending, మీరు చూడండి right at the bottom left hand side, I have given you the statistics. 2015 నుంచి 2020 దాకా what is the numbers of online spending against online buyers? If you see this 2015, 12.1 billion online spending. 2020 lo 74.7 billion. And online buyers 2015 లో 14.6 million ఉండారు. అది 2020 లో 167.8 million users online buyers. అంటే 1 million is equal to 10 lakh people. You multiply 167.8 multiplied by 10 lakh. You will understand what kind of online buyers you are going to have in India. Growth in number of digital payments through RuPay card, humongous. I'm giving all this market, and these are not my figures. Na figures kaadu. You can research on all these figures. I'm saying these figures are very important. Why? ఎందుకు మన క్యాష్ బ్యాక్ చేయాలి? ఎందుకంటే e-commerce is a growing market in India. Very very important. ఎందుకంటే మన అలవాట్లు, మన our behavior, our pattern, everything is changing. Why you should do cash back? Because of mobile commerce evolving. Ivala mobile commerce is the talk of the town. Today mobile commerce is the future. It's a futuristic business model. I always say that ఎవరైనా మీరు ఒకవేళ మీరు బిజినెస్ మ్యాన్ తో మీరు if you have a conversation with a businessman, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్అప్ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. They will never invest their money in an established company. Why? Because the value proposition is very less. ఇవాళ startup company, the startup is mobile business model, mobile commerce business model. Today mobile commerce is the future. In the next 15 to 20 years mobile commerce is going to evolve, and today we are the right timing. Our timing is very right. Only thing is you need to be open minded. You need to understand what is mobile commerce. You just see the stats. By 2025 India is going to be 1 trillion market for digital transaction. That is the future of mobile commerce. Why you should do mobile commerce? Because India is the cheapest in data. That's the reason why you should do. We should be very proud that we are part of a country which is ready to take off in the e-commerce world. E-commerce flow, Mano India will be number one in coming years because of our population.
why you should do cashback, because of this statement, which I like the statement by Warren Buffett. He says, if you don't find a way to make money while you sleep, you will work until you die. Very, very important. I don't want to elaborate this. You would have understood. Because if you are not for this, you will not have passive income. Why you should do cashback? Because one time invest your time in cashback and మీరు lifetime recurring income తీసుకోబోతున్నారు. Why? Because electricity bill, water bill, mobile recharge, telephone, DTH, internet, grocery, it's a mandatory transactions. You are going to have a recurring income for lifetime, and after you, your next generation will get this income. Why you should do cashback? Because of the business model. ఇవాళ ఈ అన్ని అప్లికేషన్స్, ఈ అన్ని బిజినెస్ మోడల్ మీరు చూడండి, ఎవరి దగ్గరైనా వాళ్ళ సొంత ప్రొడక్ట్ ఉందా? బట్ all these companies are billion-dollar companies in the world. So what cashback is? Cashback is also following their footsteps. Why? Because the law of success says that if you want to become successful, you need to be associated with successful people. If you want to become a successful business model, you need to follow the successful business model. And what cashback is doing? Cashback is also following this. ఎందుకంటే క్యాష్ బ్యాక్ దగ్గర ఏ ప్రొడక్ట్ లేదు. ఇట్స్ అన్ అఫిలియేట్ బిజినెస్ మోడల్. వాళ్ళ దగ్గర, మన క్యాష్ బ్యాక్ దగ్గర మన సొంత ప్రొడక్ట్ ఎప్పుడుకి రాదు. Why you should do cashback? Because just check this. Today, whatever these companies I'm telling, they started in 2012, some started in 2015. Just check when they started. It was a startup company. బట్ వేర్ ఆర్ దే టుడే? ఇట్స్ అ $1 billion కంపెనీ. అలాగే క్యాష్ బ్యాక్ నేను గ్రీన్ స్ట్రిప్ లో మీకు చూపిస్తున్నాను. ఇవాళ క్యాష్ బ్యాక్ స్టార్టెడ్ ఆన్ 24th March 2019. లాస్ట్ ఇయర్ 8 crore టర్నర్ చేసేసారు వాళ్ళు, ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఓన్లీ. జస్ట్ థింక్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years. మన టైమింగ్, మన ఇండస్ట్రీ, we are associated with the right people, with the right company. You just need to stay focused. Don't get disturbed by any, we get our mind is very flicky. We get disturbed very soon. Why you should do cashback? Because every business comes with a risk. High risk, high income. Low risk, low income. But what about zero risk? Even zero risk, I would say it comes with high income. That is cashback. That's the reason why you should do cashback, because it comes with zero risk and it comes with high income. Why you should do cashback? Because of safety for your family and security for your wealth. I don't want to elaborate. I've already explained the safety and security. Why you should do cashback? Because of Digital India, the initiative. ఇది నేను వెరీ డిజిటల్ ఇండియాలో మన క్యాష్ బ్యాక్ కాంట్రిబ్యూషన్ ఎలాగిస్తుంది? యు ఆల్ నో, మీ అందరికి తెలుసు, మన క్యాష్ బ్యాక్ లో రూపే కార్డ్ మనం ఇస్తున్నాం. ఈ రూపే కార్డ్ ఎవరిది? రూపే కార్డ్ ఈజ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. మన ఇండియన్ గవర్నమెంట్ కి, మన కంట్రీకి మనం కాంట్రిబ్యూట్, రూపే కార్డ్ ప్రమోట్ చేసి మన రెవెన్యూ, మన ఎకనామీకి మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. సో మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ దట్ యు ఆర్ అ క్యాష్ బ్యాకియర్. అండ్ వై వీ షుడ్ డూ రూపే, వై వీ షుడ్ ప్రమోట్ రూపే కార్డ్? ఎందుకంటే రూపే కార్డ్ ఇస్ ఇండియన్ గేట్వే. ఇవాళ మీ అందరికి తెలుసు, మనం వేరే టెక్నాలజీ వాడతాం, వీసా లేకపోతే మాస్టర్ వాడితే వాళ్ళ గేట్వే చార్జెస్ వాళ్ళ కంట్రీలో వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ మార్కెటింగ్ గిమిక్ ఓవర్ హియర్, టు బి వెరీ ఆనెస్ట్. వీసా అండ్ మాస్టర్ ఆర్ రియలీ గుడ్, ఎందుకంటే వాళ్ళ మూలాన మనం బ్యాంకింగ్ లో అంత మొమెంటం వచ్చింది. కానీ ఇవాళ మన ఇండియాలో మన రూపే గేట్వే వచ్చేసింది. ఇఫ్ యూ టాల్, యూ గూగుల్ అవుట్ అండ్ ఇఫ్ యూ గో టు వికీపీడియా, ఎన్ని మన ఆల్ ఓవర్ వరల్డ్ ఎన్ని గేట్వేస్ ఉన్నాయి? It is like Visa, Master, Dinar, Mastero, and Rupee. Only 4-5 gateways are there in the whole world. So make yourself proud that we are Indians, because mana India lo mana Rupee card undi, Rupee gateway. It's a very big thing. So mana Rupee card మనం వాడితే మనం ఏం చేస్తాం? ఆ గేట్వే నుంచి ట్రాన్సాక్షన్ ఫీజ్ వస్తుంది, అది మన ఇండియాలోనే ఉంటది. అది ఇండియాలో ఉంటే it will help our infrastructure, it will help our technology, it will help our Indian GDP, it will help our Indian economy. Simple. So what are we doing in cashback? I am very happy that I am promoting Rupee card through cashback. ఎందుకంటే నా బెనిఫిట్ కూడా ఉంది, బట్ ultimately I am also helping my country in terms of economy. So 3 questions which I always ask in the end of the session, that are you ready to make India a digital India? Are you ready to make India the biggest economy in the world?
And are you ready to make India the biggest GDP in the world? And if your answer is yes, then I would say welcome to Cashback Farm. Yeah, thank you so much for giving your valuable time, and no, you all have a blessed day.